शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। శ్రీకృష్ణపరమాత్మనే నమో నమః. మనం ప్రహ్లాదోపాఖ్యానము భాగవతాంతర్గతంగా ఉన్నటువంటి 7వ సర్గలో ఉన్నటువంటి ప్రహ్లాదోపాఖ్యానము నారసింహస్వామి వారి వైశిష్ట్యము తెలుసుకుంటున్నాం గత వారం నుంచి, అవునా? అందులో భాగంగా మనం ఎట్లా మొదలు పెట్టుకున్నాం? జయ విజయుల శాపం వల్ల, జయ విజయులు పొందినటువంటి శాపం, సనక సనందనాదులు జయ విజయులకు ఇచ్చినటువంటి శాపం వల్ల వారు 3 జన్మల హరికి 3 జన్మల పాటు వైకుంఠానికి దూరమై శ్రీహరి సేవకు దూరమై 3 జన్మల పాటు వారికి విరోధులై శ్రీహరి చేతిలోనే అంతమయ్యేలాగా వారికి వెసులుబాటు కలిగి వారు మొదటి జన్మైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. అందులో హిరణ్యాక్షుడు చంపబడ్డాడు, చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడు చంపబడ్డాడు. ఆ పగతో సోదరుణ్ణి చంపేశాడు. శ్రీహరి అనేటటువంటి పగతో హిరణ్యకశిపుడు దేవతాలోకం మీద పగబట్టాడు. శ్రీహరి మీద దండయాత్ర చేస్తానని చెప్పి ప్రతిన పూనాడు. కానీ గురువైనటువంటి శుక్రాచార్యుని యొక్క ఉపదేశం వల్ల శ్రీహరి మీద దండయాత్ర చేయడము, వైకుంఠం మీద దండయాత్ర చేయడము అంత సులువు కాదు, అది అసాధ్యము అని తెలుసుకొని తన శక్తిని పెంచుకోవడం కోసం, తను ఇంకాస్త శక్తివంతుడు ఇంకాస్త గొప్పవాడు కావడం కోసం తపస్సు చేశాడు. ఎటువంటి తపస్సు చేశాడు? ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల తను బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి కొన్ని వరాలు కోరాడు. ఈలోగా లీలావతీదేవిని అపహరించి తన గర్భస్థమైనటువంటి పిండం, అంటే తన గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని అంతం చేయాలని చూశారు దేవతలు. ఇది తప్పు అని చెప్పి ఇంద్రుడికి సమాధానపరిచి నారద మహర్షి లీలావతీదేవిని తన ఆశ్రమంలో ఆశ్రయం ఇస్తాడు. తన ఆశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ ఆశ్రయం ఇస్తాడు. అక్కడే పురుడు పోసుకుంటుంది లీలావతీదేవి. అంతవరకు చెప్పుకున్నాం మనం. ఈలోగా హిరణ్యకశిపుడు, తపస్సు మెచ్చినటువంటి హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. ఎటువంటి వరం? తను కోరినటువంటి వరమే. చావు లేకుండా కుదరదు, అంతటి వరం కావాలి. చావు అనేది లేకుండా ఉండేటటువంటి వరం కావాలి. అది అలా ఉండాలి అంటే తనకు తానుగా చావాలి. అది తనకు ఇష్టం లేదు. కాబట్టి ఎవరి వల్ల చావు లేకుండా, నరుల వల్ల కానీ, మృగముల వల్ల కానీ, ఆయుధముల వల్ల కానీ, పశుపక్షాదుల వల్ల కానీ, కీటకాదుల వల్ల కానీ, అంటే పాముల వల్ల కానీ, ఇంట కాదు బయట కాదు, రాత్రి కాదు పగలు కాదు, ఇటువంటి అన్ని రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా క్రోడీకరించి, అంటే అన్నిటినీ కూడా అసెంబుల్ చేసుకుని చక్కగా ఒక విచిత్రమైనటువంటి వరం కోరాడు హిరణ్యకశిపుడు. సరే తదాస్తు అన్నాడు. తదాస్తు అన్నాడు అంటే అసలు ఉండదు అన కాదు, వీటన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోండి. వీటన్నిటినీ కూడా అన్నిటినీ సమర్థించుకుంటూ, అన్నిటినీ సాటిస్ఫై చేస్తూ ఒకడొస్తాడు. ఇవన్నిటినీ సమర్థించుకుంటూ ఖచ్చితంగా చంపబడతాడు. అదే కదా ఆ వరం ఉందని చెప్పి హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే, ఈ వారం చూద్దాం. వరం వచ్చింది. లీలావతీదేవి నారదుడి ఆశ్రమంలో పురుడు పోసుకుని చక్కటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలుసుకున్నటువంటి హిరణ్యకశిపుడు ముందుగా భార్యని చూడబోతాడు. భార్యని చూడడానికి నారదుడి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడి నుంచి తన బిడ్డని భార్యని తీసుకుని తన రాజ్యానికి, తన అంతఃపురానికి చేరుకుంటాడు. నారద మహర్షికి కృతజ్ఞత చెప్తాడు. ఎందుకు? భార్యని రక్షించాడు, ఆ విషయంలో సద్బుద్ధి పాటించాడు, సంస్కారాన్ని నిలుపుకున్నాడు. ఇప్పుడు దేవతాపక్షపాతి, హరిపక్షపాతి, హరినామస్మరణ ఎప్పుడూ చేస్తూ ఉంటాడు అనేటటువంటి ఒక
స్టాంపు. ప్రతిదానికి మనం ఒకటి చూడగానే మనం ఒక స్టాంప్ వేసేసుకుంటాం కదా. నారదుడు అంటే హరినామ సంకీర్తన ఎప్పుడూ చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ దేవతల గురించే మంచి మాట్లాడుతూ ఉంటాడు, దేవతల గురించే ఆలోచించేస్తూ ఉంటాడు. చాలా కష్టం రా నారదుడితో అని చెప్పి మనం ఒక రకమైనటువంటి ఇంప్రెషన్ ఒకటి వేసేసుకుంటాం. ఆ ఇంప్రెషన్ని ఉన్నా కూడా, ఆ ఆలోచన ఉన్నా కూడా హిరణ్యకశిపుడు నారదుడికి కృతజ్ఞత చెప్పాడు. ఎందుకు? తన భార్యని తను లేని సమయంలో దేవతలు కీడు చేయబోతుంటే, ఖచ్చితంగా అది కీడు చేయబోతుంటే రక్షించాడు నారద మహర్షి. రక్షించి ఏం చేశాడు? తన ఆశ్రమంలో తనకి చోటిచ్చి, ఆ లీలావతీదేవికి చోటిచ్చి పురుడయ్యేలాగా చూశాడు. చక్కటి బిడ్డకి జన్మనిచ్చింది లీలావతీదేవి. నామకరణం చేసుకున్నారు. ప్రహ్లాదుడు అని చెప్పి నామకరణం చేసుకున్నారు. ప్రహ్లాదుడు అంటే ఏమిటి పేరు? ఆ పేరేమిటి? పేరుకి అర్థం ఉండాలిగా. ఉత్తినే పెట్టేసుకోరు కదా పేర్లు, తుషు పుషు అనుకుంటూ. ఉత్తినే పెట్టుకోరు పేర్లు, పేరుకు అర్థం ఉండాలి. ప్రహ్ అంటే అందరికీ, అంటే అందరికీ, సమస్త లోకములకు, అందరికీ, ఎల్లరికీ, అందరికీ. హ్లాదుడు, హాకి లావత్తు, హ్లాదుడు, ప్రహ్లాదుడు అంటే అందరికీ. హ్లాదము అంటే సంతోషము, మోదము కలిగించువాడు, అందరి చేత సమర్థింపబడినటువంటి వాడు, హ్లాదము కలిగినటువంటి వాడు, అందరినీ సంతోషపెట్టుగలగవాడు, పెట్టేటటువంటి వాడు, అటువంటి సామర్థ్యము కలవాడు ప్రహ్లాదుడు అని చెప్పి నామకరణం చేశారు. తరువాత తన అంతఃపురానికి, తన రాజ్యానికి వెళ్ళాడు హిరణ్యకశిపుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ వరం సంగతి, ఈ తీసుకున్నటువంటి వరం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో అనేటటువంటి బెంగ మొదలైంది. ఎవరికి? పాపం అన్నిటికీ ఒకళ్ళకే కదా, అన్నిటికీ ఒకళ్ళకే ఇబ్బంది. ఏం జరిగినా అన్నిటికీ దేవతలు చాలా తల్లడిల్లిపోతూ ఉంటారు. అదే జరుగుతోంది. దితిపుత్రుండు జగత్రయైక విభుడై దేవేంద్ర సింహాసనోద్ధతుడై ఉండ హరాచ్యుత అంభోజవుల్ తప్పంగా భీతిన్ సమాగతులై తక్కిన యక్ష కిన్నెర మరుద్గంధర్వ సిద్ధ సురాదులు కానికలిచ్చి కొల్తురతని నానా ప్రకారంబులన్. దితిపుత్రుడు అంటే దితీదేవి కొడుకు. దితిపుత్రుండు జగత్రయైక విభుడై దేవేంద్ర సింహాసనోద్ధతుడైయుండ హరాచ్యుత అంభోజవుల్ తప్పంగా భీతిన్ సమాగతులై తక్కిన యక్ష కిన్నెర మరుద్గంధర్వ సిద్ధాదులు అతనికి కానుకలిచ్చి కొల్తురతని నానా ప్రకారంబులన్. ఎవరెవరు ఆలోచిస్తున్నారు? ఓరి బాబాయ్, వీడి ఇటువంటి వరం తీసుకున్నాడు, చావు లేకుండా కాకపోయినా అంతటి వరం తీసుకున్నాడు. ఎవరి వల్ల చావు ఉండదు అనేటటువంటి వరం తీసుకున్నాడు. స్వచ్ఛందంగా చావాలి. లేదు, అతని పాపం పండి అంతకు పెరిగి ఆ పాపం వల్ల కట్టి కుడిపి పరమాత్ముడొచ్చి ఏదో రకంగా చెణికేయాలి. కానీ ఇప్పుడు ఈ వరం యొక్క గర్వం వల్ల హింసించేస్తున్నాడు రా మనల్ని, ఎలాగా అని చెప్పి భయపడుతున్నారట. ఎవరెవరు భయపడుతున్నారు? ముగ్గురు తప్ప అందరూ భయపడుతున్నారు. ఎవరా ముగ్గురు? హరాచ్యుత అంబోజవుల్. హరుడు అంటే ఎవరు? హరించువాడు, లయకారకుడు, శివుడు, డిజాస్టర్ మేనేజర్. సింపుల్, డిజాస్టర్ మేనేజర్. అదే కదా క్షీరసాగర మదనంలో ఆయన చేసినది, డిజాస్టర్ మేనేజ్మెంటే కదా. అందుకనే ఆ మాట చెప్పాను. అతను అలా చేసి ఈ మిగతా వారందరూ భయపడుతున్నారు, ముగ్గురు తప్ప. ఎవరు? శివుడు, అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, అంటే అంతము లేనివాడు, మరణము లేనివాడు, నాశము లేనివాడు. ఎవరు? విష్ణువు. అచ్యుతుడు విష్ణువు. అంభోజవుల్ అంటే, అంభోజము అంటే పద్మములోంచి పుట్టినవాడు బ్రహ్మ. హరాచ్యుతాంభోజవుల్ అంటే పద్మములోంచి పుట్టినవాడు బ్రహ్మ. ఆయన ఈ ముగ్గురు తప్ప. ఈ ముగ్గురు ఎందుకు భయపడి? వాళ్ళు త్రిమూర్తులు, సృష్టి స్థితి లయకారకులు వాళ్లే, కర్త కర్మ క్రియ వాళ్లే.
అంతా వాళ్లే కదా, వాళ్ళ ముగ్గురు వల్లే కదా సృష్టి, యూనివర్స్ మొత్తం కూడా వాళ్ళ ముగ్గురు వల్లే కదా. వాళ్ళే భయపడితే మిగతా వాళ్ళందరూ ఏం కాను. కాబట్టి వాళ్ళు తప్ప మిగతా దేవతాగణాలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, సిద్ధులు, సాధువులు అందరూ కూడా వీడిని చూసి భయపడుతున్నారు. ఎవరిని? హిరణ్యకశిపుణ్ణి చూసి భయపడుతూ ఏవేవో కానుకలు ఇస్తున్నారు. అంటే లంచం. ఇప్పుడు మీరు ఒక్కసారి గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్ని జంతువులు భయపడ్డాయి. కోతులు ఎగిరిపోయాయి, నెమళ్ళు ఎగిరిపోయాయి, ఘోరబల్లూకములు పొదలలో దాగు అని చెప్పాడు. ఘోర బల్లూకాలు వెళ్ళి అలా లోపలికి వెళ్ళిపోయాయి. పులులన్నీ పొదరిళ్లలో దాక్కున్నాయి. ఆఖరికి ఒక్కటి మాత్రం ఏమీ చెయ్యలేక ఒక పని చేసింది. చామరీ మృగం ఏం చేసింది? తన తోకతో ఇలా విసనకర్ర వీచినట్టుగా, చామరం వేసినట్టుగా ఇలా వేస్తే ఆ సువాసన వల్ల గజం ఏం చేసింది, ఆ ఏనుగు ఏం చేసింది? ఏమీ చెయ్యకుండా ఆ కరుణతో, జాలితో మనకి సేవ చేసిందనేటటువంటి జాలితో వదిలిపెట్టేసింది. అదే ఆ ఉపచారమే, ఆ కానుక ఇవ్వడమే, ఆ లంచమే ఇప్పుడు ఈ గంధర్వులు, యక్షులు, కిన్నరులు, దేవతలు వీళ్ళందరూ చేస్తున్నారు. మమ్మల్ని అయినా వదిలేస్తాడని చెప్పి ఏదో ఒక కానుక, ఇదిగో నాయన ఈ వజ్రం తీసుకో, ఈ ఆభరణం తీసుకో, ఈ వస్తువు తీసుకో అని చెప్పి ఏదేదో కానుకలు ఇచ్చి మొత్తానికి శాంతపరుస్తున్నారు. తన వరకు రాకుండా చూసుకుంటున్నారు. అలా నెమ్మదిగా ప్రతి క్షణము భయపడుతూ బతుకుతున్నారు. ప్రతి క్షణము భయపడుతూ బతుకుతూ ఏవేవో కానుకలు ఇచ్చి అప్పటికి తప్పించుకుపోతున్నారు. కానీ భయం మాత్రం అలా ఉండిపోయింది. అప్పటికి తప్పించుకుపోతూ ఉన్నా కూడా ఏ పూట కాపూటే కదండి. దినదినగండం నూరేళ్ళ ఆయుష్, అంతే కదా. దినదినగండం నూరేళ్ళ ఆయుష్, ప్రతిరోజు కష్టమే. ఈ పూటకి గండం తప్పింది, రేపేమవుతుందో. ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇలా ఉండగా జరిగింది ఏంటంటే, ఏ దిక్పాలకుర చూసి నేడలుగునో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగము మీది దాడి చనునో, ఏ ప్రాణులను చంపునో, ఈ దైత్యేశ్వరుండంచు ఒండరులు దారింద్రుండు ఆస్థాన భూవేదిన్ మొల్లన్నిక్కి చూతురు భయ విద్భూత రోమాంచులై, ఏ దిక్పాలురా చూసి నేడలుగునో, ఎవరి మీదకి కోపం వస్తుందో, ఎవరి మీద కత్తి కడతాడో తెలియదు. ఏ దిక్పాలకుర చూసి నేడలుగునో. అష్టదిక్పాలకులు ఉన్నారు కదా, ఇంద్రుడు, ఈశాన దేవత, అగ్ని, వరుణుడు, వాయువు, ఇలా అందరూ ఉన్నారు కదా, కుబేరుడు, అందరూ, యముడు, వీళ్ళందరూ కూడా అష్టదిక్పాలకులు. ఏ దిక్పాలకుడి మీద, ఏ దిక్కును పాలించే దేవత మీద ఈ రోజున అలుగుతాడో, ఏ దిక్పాలుర చూసి నేడలుగునో, ఏ దేవు బంధించునో, ఎవరిని బంధిస్తాడో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగము మీది దాడి చనునో, ఏ దిక్కు మీదకి దాడికి వెళ్తాడో తెలియదు. ఈ పూట ఇవాళ తూర్పు అనుకున్నాం, తూర్పు మీదకి వెళ్ళాడు, పశ్చిమానికి వెళ్తాడు. పోన్లే నిన్న పశ్చిమానికి వెళ్ళాడు, ఆపోజిట్ డైరెక్షన్లో ఇవాడు తూర్పుకు వస్తాడంటే లేదు, ఈశాన్య భాగానికి వెళ్తాడు. మోస్ట్ ఇండిఫినిట్. ఏ దిగ్భాగము మీద దాడి చనునో, ఏ ప్రాణులను చంపునో, ఎవరిని చంపేస్తాడో, ఈ దైత్యేశ్వరుండనుచు ఒండరులు దారింద్రాదులు ఆస్థాన భూవేదిన్ మొల్లన్నిక్కి చూతురు భయావిద్భూత రోమాంచులై, రోమాలన్నీ నిక్కబొడుచుకుని, ఇలా భయానికి కూడా ఒక్కొక్కసారి గూజ్బంప్స్ లేస్తూ ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, భయం కలిగినా కూడా గూజ్బంప్స్ వస్తూ ఉంటాయి. ఉత్తిని ఆశ్చర్యపోతేనే కాదు, సంతోషపరిస్తేనే కాదు, భయానికి కూడా ఒక్కొక్కసారి రోమాంచితం అవుతుంది. ఇలా రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉంటాయి భయం వేసినా కూడా. అటువంటి పరిస్థితుల్లో రోమాలన్నీ నిక్కపొడుచుకుని ఉండగా వీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి, ఒక్కొక్క మూలన ఉండి నిక్కి దాక్కుని వాడి కంట పడకుండా, హిరణ్యకశిపుడి కంట పడకుండా భయభ్రాంతులతో చూస్తున్నారట. చూసి ఇంకా తప్పదురా, మనం ఏంటి మన పరిస్థితి ఏంటి, ఎలాగ మనం రక్షింపబడను, ఎన్ని రోజులు భరిస్తాం వీడిని మనం, అలాగా ఎన్ని రోజులు భరించగలం. సాచ్యురేషన్ పాయింట్ అనేది ఉంటుంది కదా, వాళ్ళ వల్ల కావట్లేదు. సాచ్యురేషన్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్కి చేరేలోపు ఏం చేశారంటే మామూలే, మళ్ళా అన్ని చోట్ల అన్నిసార్లు జరిగింది, ఈసారి జరిగింది. రామాయణంలోనూ జరిగింది,
క్షీరసాగర మదనంలో జరిగింది, అన్ని చోట్ల ప్రతిసారి జరుగుతున్నదే. ఈసారి అదే జరిగింది. బ్రహ్మగారిని అడిగారు, ఏం చేయమంటావు, నువ్వు వరం ఇచ్చావు బాగానే ఉంది, మమ్మల్ని చెండేస్తున్నాడు, ఏం చెయ్యమంటావు అంటే, ఏముంది, నేను వరం ఇచ్చాను తథాస్తు అన్నాను, తీర్చాల్సింది ఆయన, పెద్ద ఆయన, పదండి వెళ్దాం. ప్రతిసారి ఇది తథాస్తు అనేస్తాడు. ఈ తథాస్తుకు తగ్గట్టుగా మొత్తం అంతా సరికూర్చుకుని అన్నీ సరి చేసుకుని అన్ని రకాలుగా ఆ తథాస్తు ఏ రకంగా అన్నాడో అన్నిటినీ సమర్థించుకుంటూ అన్నిటినీ సాటిస్ఫై చేసుకుంటూ ప్రతి పాయింట్ని తూచా తప్పకుండా పాటిస్తూ రావాల్సినటువంటి పెద్ద ఆయన శ్రీ మహావిష్ణువు. రావాలిగా, వెళ్ళి చెప్పుకోవాలిగా. ఇప్పుడు వెళ్ళారు అందరూ వైకుంఠానికి. వెళ్ళి, ఎన్నడు మాకు దిక్కుగలదెన్నడు దైత్యుని బాధ మాను, మేమెన్నడు వృద్ధి పొందగలమెన్నడు రక్షకులంచు దేవతా కిన్నెర సిద్ధ సాధ్య ముని ఖేచర నాయకులు ఆశ్రయించి ఆ పన్నగ తల్పు భూరి భవబంధ విమోచను పద్మలోచను. స్వామి ఈయనేమో తథాస్తు అని చెప్పి ఆ హిరణ్యకశిపుడేమో ఏవేవో విచిత్రమైనటువంటి కండిషన్స్ పెడుతూ వరం కోరాడు. బాగానే ఉంది. బయట కాదు, లోపల కాదు, ఆయుధాలు కాదు, అస్త్రాలు కాదు, ఇంట్లో కాదు, ఇంకోటి కాదు, రాత్రి కాదు, పగలు కాదు, నరుడు కాదు, మృగం కాదు, కీటకాలు ఏవి కాదు, పాములు ఏవి కాదు, ఇన్ని రకాలుగా అడిగేశాడు. దాని బదులు చావు లేదు అనొచ్చుగా, లేదు, చావు ఉండకూడదు అని అనకుండా ఇన్ని రకాల నియమ నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. చావుకి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు వాడి చావుకి. ఈయన తథాస్తు అన్నాడు. వాడు మమ్మల్ని చెండేస్తున్నాడు. హిరణ్యకశిపుడు, మా వల్ల కావడం లేదు, భరించలేకపోతున్నాం. చెప్పాముగా, ఇందాకటి పద్యంలోనే అనుకున్నాగా, ఏ దిక్కు మీదకి వస్తాడో తెలియదు, ఎవరిని తంతాడో తెలియదు, ఎవరిని బంధిస్తాడో తెలియదు, ఎవరిని చంపేస్తాడో తెలియదు. మునులందరూ అల్లాడిపోతున్నారు, వాళ్ళ వల్ల కావడం లేదు, యాగాలు సాగడం లేదు, హవిర్భావాలు అందడం లేదు, ధర్మం గాడి తప్పిపోతోంది, ఏం చెయ్యమంటావు, నువ్వు తప్ప వేరే మార్గం లేదు మాకు అని చెప్పి దేవతలు, సిద్ధులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు అందరూ వెళ్ళారు. ప్రతిసారి అంతేగా, ప్రతిసారి అంతే. అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళి, మహానుభావ ఏం చేయమంటావు? ఈయనేమో అభయం ఇచ్చేశాడు, ఈయనేమో తథాస్తు అన్నాడు. మాకు చాలా కష్టంగా ఉంది, మేము తట్టుకోలేకపోతున్నాం, అతను పెట్టే బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం. మేము ఎప్పటికి బాగుపడి ఎప్పటికి వృద్ధులోకి వచ్చి ఎప్పుడు మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకుని దిక్కులను పాలించుకుంటూ హవిర్భావాలన్నీ అందుకుని లోకాన్ని రక్షించగలం, అది చెప్పు అని చెప్పి ఆ పన్నగ తల్పు భూరి భవబంధ విమోచకు పద్మలోచను. పన్నగ తల్పము అంటే శేషతల్పము, 1000 పడగల పాము తల్పంగా చేసుకున్నటువంటి ఆ మహానుభావుడు ఎవరు? ఈయనేగా ఆయన. వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి అడిగారట. అడిగితే ఆయన అన్నాడు, ఏమని? ఆయన అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి చెప్పాట, భయముంచెందకుడయ్య నిర్జరవరుల్ భయముంచెందకుడయ్య నిర్జరవరుల్ భద్రంబు మీకయ్యడున్ జయముం లాభము భూత సంతతికి మత్సందర్శన ప్రాప్తి వ్యయమై చేరు ఎరుగుందున్ దితిసుత వ్యాపార భాష విపర్యయముల్ కాలము కూడా చంపెద చనుండు మీ త్రోవలన్ చనుండందాక మీ త్రోవలన్ భయముంచెందకుడయ్య నిర్జరవరులు. ఓ దేవతలారా, జరాబాధ లేనటువంటి, జరాబాధ అంటే మరణం అయిపోయిందిగా. మరి క్షీరసాగర మదనంలో శుభ్రంగా అమృతం తాగారు, మరణం అనేది లేదు. కానీ హింస భరించలేకపోతున్నారే, మరణం కన్నా దారుణంగా ఉంది హింస. ఈ హింస భరించలేకపోతున్నారు. ప్రతిసారి ఓ రాక్షసులు రావడం, ఏదో వరాలు కోరడం, ఆ వరాలు ఆయన తదాస్తడం, ఆ వరాల యొక్క గర్వంతో వీళ్ళందరూ దేవతానగరం మీద దండెత్తడం, ఇష్టం వచ్చినట్టు పీడించేయడం, దానికన్నా చావే మేలురా అనిపించేలా చేయడం. ఈ హింస కన్నా చావు మేలురా అని చెప్పి. కానీ ఆ చావు రాదు. ఎందుకు? అమృతం తాగేశారు, అయిపోయింది, ఇంకేమిటి? చావు రాదు, కానీ హింస భరించాలి. కాబట్టి భయపడకుండా భయముంచెందకుడయ్య నిర్జరవరుల్ భద్రంబు మీకయ్యుడన్, మీకు రక్షణ కలుగుతుంది. భద్రంబు మీకయ్యుడన్ జయముం లాభము భూత సంతతికి మత్సందర్శన ప్రాప్తి
అవ్యయమై చేరు. నన్ను సందర్శించుకున్న వారికి, నన్ను దర్శించి నన్ను స్మరించినటువంటి వారికి జయము లాభము కలుగుతుంది. ఎటువంటి ఇబ్బంది పడకండి, ఎటువంటి భయము చెందకండి. ఎరుగుదున్ దితిసుత వ్యాపార భాష విపర్యవముల్. దితిసుతుడు అంటే దితీదేవి యొక్క కొడుకు అంటే హిరణ్యకశిపుడు. వాడు చేసేటటువంటి అకృత్యాలన్నీ నాకు తెలుసు, వాడు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ నాకు తెలుసు, హిరణ్యకశిపుడు చేస్తున్నటువంటి ప్రతి పని నాకు తెలుసు. కానీ పాపం పండాలి. కాలము కూడా చంపెదా. కాలం రాగానే, వాడికి టైం దగ్గర పడగానే, వాడి కాలం సమీపించగానే, తనదంటూ నిమిషం రాగానే చంపేస్తాను. అందాక ఉండండి. చనుడందాక మీ త్రోవల మీ దారులు మీరు చూసుకుని మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ నేను కూడా రక్షిస్తాను. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అందాక కాస్త ఓపిక పట్టండి. నా సందర్శనం చేసిన వారికి ఎప్పుడూ కూడా, ఎవరికీ కూడా ఎటువంటి నష్టము కలగదు. హిరణ్యకశిపుడు చేస్తున్నటువంటి ప్రతి అరాచకము, ప్రతి అకృత్యము నాకు తెలుస్తోంది, నా నోటీస్కి వస్తోంది. ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. అదే చెప్పాడు. హెడ్ మాస్టర్ చెప్తాడా లేదా? ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఐ లెట్ యూ నో వాట్ వుడ్ బి మై డెసిషన్ పోస్ట్ దిస్ సెషన్, పోస్ట్ దిస్ పీరియడ్ అని చెప్తున్నాడా లేదా హెడ్ మాస్టర్? సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను. అదే చెప్పాడు శ్రీ మహావిష్ణువు కూడా. కాలము కూడా చంపెద. అతని సమయం దగ్గర పడి, అతని పాపము పండి, అతని కర్మఫలం అంతా అయిపోయిన తర్వాత, తపోబలం అంతా అంతరించిపోయిన తర్వాత ఖచ్చితంగా అతన్ని చంపేస్తుంది. అందాక మీరు జాగ్రత్తగా ఉండండి, నేను కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను, భయపడకండి అని చెప్పి అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి ఇన్వర్టెడ్ కామాస్లో వేసుకోవాల్సినటువంటి ఒక మాట చెప్పాడు. అసలు ఎటువంటి సందర్భాల్లో చంపుతాను నేను, ఎందుకు చంపుతాను, ఎటువంటి సందర్భాల్లో నేననేటటువంటి పదార్థం కదలవలసి వస్తుంది. ఈ పరమాత్మ అనేటటువంటి ఈ పదార్థము, పరమాత్మ అనేది పదార్థం, అదొక ఆకారము కాదు, అదొక రూపము కాదు, అదొక మనిషి కాదు, ఒక ప్రాణి కాదు, అదొక పదార్థం. పరమాత్మ అనేటటువంటిది ఎందుకు కదలవలసి వస్తోంది? శ్రీమన్నారాయణుడు ప్రతిసారి ఎందుకు కదలవలసి వస్తోంది చెప్తున్నాడు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి యందు తగిలి నాయందు వాడెన్నడు అలుగు ఆనాడి హింసనుందు అని చెప్పాడు. ఇది ఇన్వర్టెడ్ కామాస్లో వేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి, ఇప్పుడు 7వ సర్గలో చెప్పాడు, కానీ మొదటి నుంచి ఆయన అవలంబిస్తున్నటువంటి సూత్రం అదే. శుద్ధ సాధులందు, సురలందు, సుతులందు. శుద్ధ సాధులందు యోగులు, మహర్షులు, మునులు, ఇటువంటి వారులందరూ సాత్వికంగా ఉండేటటువంటి వారందరినీ హింసిస్తే, సురలందు దేవతలను హింసిస్తే, శృతులందు వేదానికి హాని కలిగేలా ప్రవర్తిస్తే, పశ్చావతారం అదేగా మరి. మొట్టమొదటి అవతారమే వేదాలను రక్షించడం కోసం తనంతట తాను కదిలి ఒక చిన్న చేపగా పుట్టి అంత పెద్ద చేపగా మారి వేదాలను రక్షించి ఇచ్చాడు బ్రహ్మదేవుడికి. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు ఆవులని, గోమాతని హింస పెడితే, గోమాతకి హాని కలిగిస్తే వచ్చాడు. కలియుగం అంతర్యమే అది. కలియుగంలో మొట్టమొదట ఆయన కదిలి వచ్చిందే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద, ఆ పద్మపీఠం మీద ఇన్ని వేల కోట్ల సంవత్సరాలుగా అలా నిల్చుండిపోవడానికి కారణం ఆర్త రక్షణ ఒక ఎత్తు అయితే, మొట్టమొదటి కారణం ప్రకటన అవ్వడానికి కారణం, పైకి లేచి దెబ్బ తగిలింది అంటే ఎందుకు కారణం? గోవుకి దెబ్బ తగిలిపోతోంది. గొల్లవాడు విసిరినటువంటి గొడ్డలి గోవుకి తగులుతుంది. గోవుకి తగలకూడదు. గోవు ఒంటి మీద నుంచి ఎవరైనా హింసిస్తే వచ్చేటటువంటి రక్తం ఒక్క చుక్క కూడా భూమి మీద పడడానికి వీల్లేదు. పడితే ఇంకంతకన్నా నాశనం వేరే లేదు ఈ లోకానికి. అంతకు మించినటువంటి నాశనం వేరే లేదు. అది జరగకుండా శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు పరమాత్మ తనకు తానుగా వచ్చి పైకి లేచి నించుని ఆ దెబ్బ తను తగిల్చుకున్నాడు. గోవు తనకి దెబ్బ తగిలినా పర్వాలేదు, గోవుకి దెబ్బ తగలకూడదు. నిరూపించాడా లేదా? వెళ్తున్నాగా ప్రతి ఏడాది వెంకటాచలం. ఎందుకు వెళ్తున్నామో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్ని ఉంటాయి వెనకాల. ప్రతిసారి ప్రతి అవతారానికి, వైశిష్ట్యానికి మూల కారణం అనేది ఉంటుంది. మనం ఎంతసేపు వెళ్ళిపోవడం, దర్శనం చేసుకోవడం, వచ్చేయడమే కానీ క్షేత్ర సంబంధము, క్షేత్ర మహిత్యము, క్షేత్రం యొక్క చరిత్ర ఏనాడు తెలుసుకునే ప్రయత్నం చెయ్యము. ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే
శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి యందు. ఇది ఈ విప్రకోటి యందు అనేటటువంటి మాటని రెడ్ లైన్ వేసుకుని అండర్లైన్ చేసుకుని బాగా గుర్తుపెట్టుకోండి. విప్రకోటి యందు బ్రాహ్మణులని పురోహితులని హింసించిన, వారిని చంపిన, వారిని ఇబ్బంది పెట్టిన, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించిన వస్తాను. ధర్మ పదవి యందు ధర్మానికి హాని కలిగిస్తుంటే, ధర్మం తప్పి ప్రవర్తిస్తూ ఉంటే తగిలి నాయందు పరమాత్మని నిందించిన. నాయందు అంటే విష్ణువుని మాత్రమే అన, శివుణ్ణి కాదా, బ్రహ్మని కాదా? కాదు, పరమాత్మ. నాయందు అంటే పరమాత్మ. పరమాత్మ పట్ల నిరసన భావంతో ఉన్న తగిలి నాయందు వాడెన్నగలుగు వాడే హింసనుందు. అటువంటి వాడిని వెతికి పట్టి వెంటాడి చంపేస్తాను. వెతికి పట్టి వెంటాడి చంపేస్తాను. వెతికి పట్టి వెంటాడి చంపేస్తాను అంటే అవును, అంతేగా. లౌకికంగా సీతాదేవిని వెతికాడు, రావణాసురుడు దొరికాడా లేదా? లౌకికంగా వెతికింది సీతాదేవిని, కానీ దొరికింది లోకకంటకుడైనటువంటి రావణాసురుడు. అర్థమైందా? వెతికి చంపుతాను అన్నాడు, వెతికే చంపాడు. కష్టపడి వారధి నిర్మించుకుని వెళ్ళి మరీ చంపొచ్చాడు. కష్టపడి వారధి నిర్మించుకుని వెళ్ళి మరీ చంపొచ్చాడు. భార్య కోసం వారధి కట్టాడు, ఖచ్చితంగా అది భార్య కోసం కట్టిన వారధి. కానీ దాని యొక్క ప్రయోజనము లోకకంటకుడైనటువంటి పరమ రాక్షసుడైనటువంటి రావణాసురుణ్ణి చంపడం. అందుకు జరగవలసినటువంటి నేపథ్యం అంతా జరిగిన తరువాత అప్పుడు రావణ సంహారం అయింది. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. అంతవరకు ఓపిక పట్టాలి, అంతవరకు ఓపిక పట్టి తీరాలి. అలా జరగడానికే ప్రహ్లాద చరిత్ర ఇంత హింసాత్మకంగా, కొంచెం ఇబ్బందికరంగా, అయ్యో పిల్లాడిని ఇంత హింసిస్తున్నారే అని మనం కూడా కొంచెం కళ్ళొత్తుకునే విధంగా జరుగుతుంది. ప్రహ్లాదుడిని అంత హింసిస్తూ ఉంటే ఎవరైనా సరే అయ్యో 5 ఏళ్ల పిల్లాడు వాడిని అంత హింసించేస్తున్నారు, ఎలా వచ్చిందిరా వాడికి చెయ్యి, అసలు వాడిని అంతల్లా హింసించడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి, మనిషి అయినా ఇంకేమన్నానా? ఈ రకమైన మాటలు మాట్లాడుకుంటావా లేదా ఎవరైనా? అంత ఆ స్థాయిలో మరి మొదటిది అదేగా. శుద్ధ సాధులందు పరమసాధుమూర్తి ప్రహ్లాదుడు, పరమసాత్వికుడు, పరమసాధుమూర్తి. శుద్ధ సాధులందు మొదటి లైన్ అండర్లైన్డ్. ఆఖరణ విప్రకోటి యందు రెడ్ మార్క్ విత్ అండర్లైన్. ఎందుకంటే ఈ తప్పు ఖచ్చితంగా హిరణ్యకశిపుడు చేస్తాడు. ఎక్కడ చేస్తాడో చూపిస్తాను నేను, గుర్తుపెట్టుకోండి ఇది అందరూ. విప్రకోటి యందు అనే మాట గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చేస్తాడో ఈ తప్పు నేను చూపిస్తాను. ఇటువంటి పనులన్నీ చేస్తే నేను వస్తాను అని చెప్పాడు. ప్రతిసారి అదే చెప్తున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడు చేటు కలుగుతుందో, ఎప్పుడు ఆపద కలుగుతుందో, ధర్మం ఎప్పుడైతే ఎవరైతే గాడి తప్పుతూ ఉంటారో, అది ఆ పాపము పండినంత మాత్రాన నన్ను నేను సృష్టించుకుని నా అంతటి నేను కదలి వచ్చి కాపాడుతాను అని చెప్పాడు. ఇప్పుడు 9వ అవతారమైనటువంటి కృష్ణావతారంలో ఈ మహానుభావుడు ఒక్కడికే చెప్పాడు, అర్జునుడికి. ఈనాటికి మనందరం చదువుకుంటున్నామా లేదా? కానీ ఆ పని ఎప్పటి నుంచి చేస్తున్నాడు? చేస్తున్నటువంటి పని ఎన్నేళ్లకి, ఎన్ని కోట్ల, వేల కోట్ల సంవత్సరాలకి చెప్పాడు. 9వ అవతారం అంటే కృష్ణావతారం 9వ అవతారం. కానీ ఆయన ఆ పని ఎప్పటి నుంచి చేస్తున్నాడు? మత్స్యావతారంతో మొదలుపెట్టినప్పటి నుంచి చేస్తున్నాడు. ధర్మం గాడి తప్పినప్పుడల్లా తనను తాను సృష్టించుకుని తనంతట తాను కదలి వస్తున్నాడు. అదే పరమాత్మ తత్వం, అదే ఆర్తత్రాయణ పరాయణత్వం, అదే రాశీభూతమైనటువంటి కరుణ. ఆ రాశీభూతమైనటువంటి కరుణ, పరమ కారుణ్యమే నారసింహావతార ఆవిర్భవానికి కారణమయ్యింది. నరసింహావతారాన్ని చాలామంది మనం చాలా అపార్థం చేసుకుంటాం. కొంచెం ఉగ్రమైన అవతారం, అమ్మో భయంకరంగా ఉంటాడు స్వామి చూడడానికి అని చెప్పి. కానీ నేను దీని యొక్క వివరణ మీకు వచ్చే వారం
నరసింహావతారం ఆవిర్భవించి ఈ నరసింహావతారం సమాప్తికి వచ్చేటప్పటికి నేను ఇస్తాను మీకు వివరణ. ఎందుకు కరుణావతారం నేను అన్నాను. నేను ఖచ్చితంగా దీని మీద వివరణ ఇచ్చే ముగిస్తాను ఆ రోజు. తరువాత వామనావతారం గురించి చెప్పుకుందాం. ఇప్పుడు అంతఃపురానికి మళ్ళుదాం మనం అందరం. అందరికీ అభయం ఇచ్చాడు కదా విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అందరికీ అభయం ఇచ్చాడు, దేవతలందరికీ అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి అందరినీ పంపించిన తర్వాత ఇక్కడ అంతఃపురంలో ఏం జరుగుతోంది? ప్రహ్లాదుడు పెరిగి పెద్ద అవుతున్నాడు. ప్రహ్లాదుడు అంతఃపురంలో హిరణ్యకశిపుడి కొడుకైనటువంటి ప్రహ్లాదుడు పెరిగి పెద్ద అవుతున్నటువంటి ప్రహ్లాదుడి పరిస్థితి ఎటువంటి రకంగా ఉంది? అసలు ప్రహ్లాదుడు జరిగిన విషయం ఏమిటి? అక్కడ నారదుడి ఆశ్రమంలో ప్రహ్లాదుడికి ఏమేమి తెలిసాయి? గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ధర్మము, న్యాయము, శాస్త్రము ఇవన్నీ కూడా బోధించాడుగా. మరి నారదుడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు లీలావతీదేవి గర్భంలో ఉండగానే ప్రహ్లాదుడు సమస్తం తెలుసుకున్నాడు. అన్నిటికీ మించి హరిభక్తి తెలుసుకున్నాడు. మోస్ట్ అండర్లైన్ అండ్ మోస్ట్ హైలైటెడ్ పాయింట్ అది, అంతే కదా. హరిభక్తి గురించి తెలుసుకున్నాడు, పరమాత్మ గురించి తెలుసుకున్న తరువాత ఇప్పుడు పుట్టిన తర్వాత ఏం జరుగుతోంది? గర్భస్థ పిండంగా ఉన్నప్పుడే ఇన్ని తెలుసుకున్నాడు కాబట్టి పుట్టిన తర్వాత ఏం జరుగుతోంది అది దాని గురించి మనం పోయిన వారం చెప్పుకున్నాం. నువ్వు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఒక శిశువు మీద ఎటువంటి ప్రభావము, ఎటువంటి ఎఫెక్ట్, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ పడుతుందో అది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క ఎఫెక్ట్ మనకు పుట్టిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత చాలా ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్, ఎఫెక్ట్ అనేది నువ్వు మంచి చెప్తే మంచే వస్తుంది, చెడు చెప్తే చెడే వస్తుంది. ఉగ్రత్వంతో నువ్వు ఏదన్నా ప్రవర్తిస్తే ఆ ఉగ్రంగానే తయారవుతారు అని చెప్పుకున్నాం మనం. అదే ప్రభావం ప్రహ్లాదుడి మీద పడి ఇప్పుడు ప్రహ్లాదుడు హరిభక్తితో అంతకంతకు రోజు రోజుకు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. ప్రహ్లాదుడు అంతఃపురంలో పెరుగుతూ నెమ్మదిగా ఇదవుతున్నాడు. ఆ ప్రహ్లాదుడిని చూసి అందరూ అనుకుంటారు ఎలా ఉంటున్నాడు అంటే, వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచు నొక్కచోట, అశ్రాంత హరిభావ నారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడు నొక్కచోట, విష్ణుదింతయు గాని వేరొండు లేదని ఎత్తిలి నగుచుండు నొక్కచోట, నలినాక్షుడను నిధాన కంటినేనని యుబ్బి గంతులై వేయుచు నొక్కచోట, పలుకు నొక్కచోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమిలిత నేత్రుడై ఒకచోట నిలిచి ఊరకుండు, వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒకచోట నేడుచుచుండు నొకచోట అని చెప్పి అంటే ఎంతసేపు కూడా ఆ వైకుంఠ వాసుడైనటువంటి విష్ణువుని తలుచుకుంటూ అదొక రకమైనటువంటి చిన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా నాకు దర్శనం అవ్వదేంటి అనేటటువంటి బాధతో ఒక్కొక్కసారి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటాయట. ఇంకా నాకు దర్శనం అవ్వలేదు, ఇంత స్మరించుకుంటున్నా కూడా ఇంకా దర్శనం అవ్వట్లేదేమిటి అనేటటువంటి బాధతో ఒక్కొక్కసారి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటాయట. ఒక్కోసారి హరికీర్తనలు గట్టిగా పాటలు పాడుకుంటూ హరిని గురించి పాటలు పాడుకుంటూ శ్రీమన్నారాయణుడిని కీర్తన చేస్తూ గట్టిగా పాటలు పాడుకుంటూ ఉంటాడట. ఒకచోట ఓహో హరితత్వం ఇదా, ఇంత విచిత్రంగా ఉందే శ్రీమన్నారాయణుడి తత్వం అని చెప్పి తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడట. ఒకచోట ఆహా ఎంత అదృష్టవంతుణ్ణి, శ్రీమన్నారాయణుడిని నేను తలుచుకుంటున్నాను అని చెప్పి గంతులేస్తూ ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడట. ఒకచోట నిలుచున్నవాడు నిలుచున్నట్టుగా అలా ధ్యానంలో ఉండిపోతాడట. ఒకచోట పరమేశ్వరుని, కేశవుణ్ణి నేను చూడగలిగాను, నా మనోనేత్రంతో చూడగలిగాను అని సంతోషించిపోతూ ఉంటాడట. ఇలా విచిత్రమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా అనుభవిస్తున్నటువంటి ప్రహ్లాదుడు ఇంకా పెరుగుతున్నాడు. ఏం జరుగుతుంది? పెరుగుతున్నటువంటి ప్రహ్లాదుడు ఏ పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటాడు, దాని ద్వారా ఇంకా ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏ రకమైనటువంటి పర్యవసానాలకు దారితీస్తాయి అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాము. ఒకసారి అందరూ కూడా లాగౌట్ అయ్యి వెంటనే లాగిన్ అవ్వండి. ప్రహ్లాదుడు ఆ విధంగా పెరుగుతున్నాడు అంతఃపురంలో.
తనలో తాను విష్ణుని స్మరించుకుంటూ, తనలో తాను నవ్వుతూ, తనలో తాను ఏడుస్తూ, తనలో తాను పాటలు పాడుకుంటూ, ఎంతో సంతోషంతో గంతులేస్తూ, ఇన్ని రకాలుగాను చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ విష్ణు శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తూ ప్రహ్లాదుడు పెరుగుతున్నాడు. ప్రహ్లాదుడు పెరుగుతుంటే ఇదంతా కూడా గమనిస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఇంకే రకంగా ఉంది ప్రహ్లాదుడి పరిస్థితి. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదుల సేవించుచున్ హాస నిద్రాదులున్ సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాదపద్మ యుగళీ చింతామృత స్వాద సంధానుడై మరచెన్ సురారిసుతుడే ఏతద్విశ్వంబునన్ భూవర. స్మరచన్ సురారిసుతుడేతద్విశ్వంబునన్ భూవర. పానీయంబులు త్రాగుచున్, నీళ్లు తాగుతూ, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్, భోజనం చేస్తూ పానీయం తాగుతూ. పానీయంబులు తాగుతుందంటే ఈ నీళ్లు హరిపాదం నుంచి వచ్చినటువంటి గంగ, ఈ గంగని నేను తాగుతున్నాను అక్కడ స్మరించుకున్నాడు విష్ణువుని. కుడుచుచున్ అంటే భోజనం చేస్తూ, తింటూ, పరమాత్మ ఇచ్చినటువంటి ప్రసాదం నాకు, ఆయన సృష్టించినటువంటి ఆహారం అని చెప్పి హరి సమర్పణమస్తు, కృష్ణార్పణం అని మనం అనుకుంటున్నాంగా. శ్రీహరి పాదారవిందార్పణమస్తు అనుకుంటున్నాడు, తింటున్నాడు, అలా తలుచుకుంటున్నాడు. భాషించుచున్ మాట్లాడుకుంటున్నాడు, తనలో తాను మాట్లాడుకుంటూ శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుంటున్నాడు. హాసలీలా నిద్రాదులను సేయుచున్ నవ్వుకుంటున్నాడు. హాసము అంటే నవ్వే కదా, పరిహాసంలో కూడా నారాయణుడినే తలుచుకుంటున్నాడు. నిద్రాదుల కలలో కూడా నారాయణుడే వస్తున్నాడు, నిద్రలో కూడా కలవరిస్తున్నాడు. తిరుగుచున్ అలా తిరుగుతూ పరిగెత్తుతూ ఆడుకునే చిన్నపిల్లాడు, 4 ఏళ్ల పిల్లాడు ఎలా ఉంటాడమ్మా? ఒక చోట కూర్చుంటాడా? లేదు కదా. 4 ఏళ్ల పిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు ఒక చోట కూర్చుంటాడా? లేదు. అలా తిరుగుతూ ఆడుకుంటూ కూడా శ్రీమన్నారాయణుడిని తలుచుకుంటున్నాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదుల సేవించుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాదపద్మ యుగళి చింతామృత స్వాద సంధానుడై మరచెన్. ఇవన్నీ చేస్తూ ఈ లోకాన్ని, తనని తాను మర్చిపోయి ఈ లోకాన్ని సంతత శ్రీమన్నారాయణ పాదపద్మ యుగళి చింతామృత స్వాదన సంధానుడై శ్రీహరి పాదములని స్మరించుకుంటూ ఆ పాదాలనే దర్శించాలనేటటువంటి ఒక దృఢమైనటువంటి ఆకాంక్ష, కోరికతో అలా స్మరించుకుంటూ సురారిసుతుడు అంటే సురులకు అరులు అంటే శత్రువులు, సురులు అంటే దేవతలు, సురులకు అరులు, దేవతలకు శత్రువు. సురారిసుతుడు అంటే దేవతలకు శత్రువు యొక్క కుమారుడు సురారిసుతుడు. ఇప్పుడు సురారిసుతుడు ఎవరు? సురారి ఎవరు? సురలకు అరి ఎవరు? దేవతలకు శత్రువు హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు. ఈ విధంగా చేస్తూ ఏతద్విశ్వంబునన్ భూవర మరచన్, ఏతద్విశ్వంబునన్ భూవర, ఈ జగత్తునంతటిని మరిచిపోయి తనలో తాను రమిస్తూ ఆడుకుంటున్నాడు. ఇంత పండిపోయాడు భక్తిలో. అర్థం చేసుకోండి. 4 ఏళ్ళ 5 ఏళ్ల పిల్లవాడు తింటూ తాగుతూ పరిగెడుతూ ఆడుకుంటూ నిద్దట్లో కలవరిస్తూ ఇన్ని రకాలుగానూ చేస్తూ శ్రీమన్నారాయణుని తలుచుకుని రమించిపోతూ తనలో తాను ఆనందిస్తూ భక్తిలో పండిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఈ స్థాయిలో ఉన్నటువంటి వాడు ప్రహ్లాదుడు. ఎవరైనా సరే ఇప్పుడు కూడా అదే జరుగుతోందిగా, గట్టిగా బొట్టెట్టుకుంటే అయ్యో ఫ్యాషన్ తప్పిపోతున్నాడు పిల్లాడు, ఏమైపోతాడో ఏమిటో. అదే కదా, గట్టిగా దేవుడికి దండం పెట్టుకుంటే అనుమానం వచ్చేస్తుంది, వీడు ఏమైపోతాడో, సన్యాసంలో కలిసిపోతాడేమో, శుభ్రంగా చక్కటి భక్తుడు అవుతాడు. ఆ విషయం మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే భక్తి ఎందుకు మనకి? భక్తి కాదు కావాల్సింది. నారాయణ స్కూల్లో శుభ్రంగా ర్యాంక్ వచ్చేయాలి, ఏ సాఫ్ట్వేర్ జాబో వచ్చేయాలి, వెంటనే అమెరికా వెళ్ళిపోవాలి. వీడు ఇక్కడ ఏమవుతాడు? తల్లి తండ్రిను అది పట్టించుకోరు ఎవరు. బొట్టెట్టుకుంటే తప్పు, అమ్మో ఇప్పటి నుంచి చాదస్తం వచ్చేస్తోంది వీడికి, బొట్టు పెట్టుకుంటే చాదస్తం వచ్చేస్తోంది. గట్టిగా దండం పెట్టుకుంటే అమ్మో వీడు ఏమైపోతాడో, పెద్దయ్యాక సన్యాసంలో కలిసిపోతాడో ఏమిటో. ఈ లెక్కలు లీలావతీదేవి ఎంత భయపడిపోయి ఉండాలి. ఈ మనం ఆలోచించేటటువంటి పద్ధతుల్లో కనుక ఆలోచిస్తే లీలావతీదేవి ఏ రకంగా భయపడి ఉండాలి. అయ్యో బాబోయ్ వీడు ఏమైపోతాడో, రేపు పొద్దున్న ఓ కాషాయం కట్టేసుకుని ఏ ఆశ్రమానికో ముని
తపోవనాలకు వెళ్ళిపోతాడో అరడవికి వెళ్ళిపోతాడేమో, ఏం చేసేస్తాడో అని. ఏమీ చేయలేదు, శుభ్రంగా ఉన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. బలిచక్రవర్తి ఈయన గారి మనవడే. వచ్చారుగా. భక్తున్నంత మాత్రాన అందరూ ఏమీ అలా అయిపోరు. ఉన్నాడు ప్రహ్లాదుడే మనకి ఉదాహరణ. చక్కగా పాలించాడు, రాక్షస జాతిని చక్కగా పాలించాడు. దేవతలకు అనుకూలంగా శ్రీమన్నారాయణుని తలుచుకుంటూ ఆయన భక్తుడనేటటువంటి ఒక పతకం, ఒక మెడలో వేసుకుని, శ్రీమన్నారాయణుడి భక్తుడిని నేను అనేటటువంటి ఒక మెడలో వేసుకుని భక్తి సామ్రాజ్యము అనేటటువంటి దానికి మహాచక్రవర్తిగా నిలిచిపోయాడు ప్రహ్లాదుడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని అమ్మో ఇప్పటి నుంచి భక్తి ఏమిటి, భక్తి అంటే ఏంటంటే 60 ఏళ్ల తర్వాత ఏ పని చేయలేనప్పుడు అప్పుడు భక్తి కావాలి మనకి. ఎందుకంటే భక్తి అనేది టైంపాస్, కాలక్షేపానికి భక్తి. ఓపిక ఉన్నప్పుడు భక్తి అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఎవరో అక్కర్లేదు. ప్రహ్లాదుని చూసి నేర్చుకోవాల్సినది అదే. ఓపిక ఉన్నప్పుడే దండం పెట్టాలి. ఓపిక లేనప్పుడు చెయ్యునికి పోతూ పెట్టే దండం దేవుడికి అక్కర్లేదు. నువ్వు పెట్టకపోయినా నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే తెలుసు, మూర్ఖుడు తెలుసుకోలేదు, ఓపిక ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు ఓపిక లేనప్పుడు చెయ్యునుకుతుంటే ఇంకేం చేస్తాడు. ఇప్పుడు నేను కాకపోతే రక్షించేవాడు ఎవడో లేడు ఆయన్ని అని చెప్పి ఆయనే రక్షిస్తాడు. ఆ వణకాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే మొదటే పెట్టుంటే బాగుండేది ఆ దండం ఏదో. ఒక్క 2 నిమిషాలండి, ఒక 2 నిమిషాలు నేను పాజ్ చేస్తున్నాను. మనం మన సెషన్లో కొంత ఇటువంటి స్థాయి కలగాలి. ఇటువంటి స్థాయి కలగకపోతే ఎప్పటికీ మనం బాగుపడకపోగా ప్రతి ఒక్కళ్ళు మనకి ఏదో ఒకటి చెప్పేయాలి, ఏదో ఒకటి చేసేయాలి అనేటటువంటి ఉద్దేశంతో తప్పే చెప్తున్నారో ఒప్పే చెప్తున్నారో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అదే మనమే తెలుసుకుంటే, చెప్పడం వాళ్ళ తప్పు కాదు, పెద్దవాళ్ళు అనేవాళ్ళు మనకి చెప్పాలి, మనం నేర్చుకోవాలి. కానీ ప్రతిసారి చెప్పించుకుంటే మీకే విసుగ్గా ఉంటుంది. పిల్లలు కాబట్టి చెప్తున్నాను, ప్రతిసారి చెప్పించుకుంటూ ఉంటే మీకే విసుగ్గా ఉంటుంది, మీకు చాలా విసుగ్గా ఉంటుంది. దాని బదులు మీరు తెలుసుకుని ఇప్పటి నుంచి మీకు తెలిసిన దాన్ని మీరు ప్రాక్టీస్లో పెట్టాలి, అవలంబించడం మొదలుపెట్టాలి. అప్పుడు చక్కటి ఫలితాలు అందుకుంటారు. ఆ ఫలితాన్నే అందుకోబోతున్నాడు ప్రహ్లాదుడు. ఎందుకు? తెలిసిన విషయాన్ని పుట్టినప్పటి నుంచి అవలంబిస్తున్నాడు, ప్రాక్టీస్లో పెట్టాడు, తరించిపోతున్నాడు ప్రహ్లాదుడు. అది తెలుసుకోవడానికే ఈరోజు మనం ఇది చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇంత విచిత్రంగా ఉన్నటువంటి ప్రహ్లాదుని చూసి హిరణ్యకశిపుడు, అయ్యో కొడుకు, రాక్షస కుల వర్ధనుడు, రాక్షసులందరికీ కాబోయేటటువంటి రాజు ఇలా ఉన్నాడు ఏమిటి? ఇంత సాత్వికంగా ఉంటే ఎలాగా కుదురుతుందా? ఇంత నెమ్మదిగా ఉంటే, రాక్షసుడు అనేవాడు ఇంత నెమ్మదిగా ఉంటే కుదురుతుందా? వాడి స్థాయికి వాడు ఆ రేంజ్లో ఉండాలి. పూటకొకడిని తంతు, రోజుకొకళ్ళతో గొడవెట్టుకుంటూ, వీలైతే ఓ 4 ఇప్పటికే ఓ యాక్సిడెంటో ఇంకోటో చేసేసి ఓ 4 తీసుకొచ్చి జుట్టెట్టుకు లాక్కొచ్చి కారాగారంలో బంధించేసి ఆ స్థాయిలో ఉండాలి రాక్షసుడు అనేవాడు. వీడి మరీ ఇంత సాత్వికంగా ఉన్నాడేమిటి? ఇలాగైతే ఎలాగా? రేపు పొద్దున్న రాజ్యం ఎలాగా అని చాలా 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 ఆలోచించేస్తున్నట్ట. అంధప్రక్రియనున్నవాడు పలుకడు అస్మత్ప్రభావ క్రియా గంధం వించుకొని లేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తులై మనోబంధుల్ మాన్యుల్ మాకు పెద్దలు మమం పాటించి ఈ బాలకునకు గ్రంథంబులం చదివించి నీతి కుశలం గావించి రక్షింపరి. ఎంత విచిత్రంగా అడిగాడో చూడండి. ఇదంతా చూసినటువంటి హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే ఒకటి ఆలోచించాడు. ఎంతసేపు ఇలా రకంగా అప్పటికి ఇంకా హిరణ్యకశిపుడికి తెలియదు. శ్రీహరిని స్మరించిపోయి శ్రీమన్నారాయణుడి స్మరణలో తరించిపోతున్నాడు ప్రహ్లాదుడు అనేటటువంటి విషయం హిరణ్యకశిపుడికి తెలియదు. తెలియకుండానే ఇంత జరుగుతోంది. సాత్వికంగా ఉన్నాడు, మరీ నెమ్మదస్తుడిలాగా ఉన్నాడు, అమాయకంగా ప్రవర్తిస్తున్నాడు. కుదరదు కదా, రాక్షసుడు కదా, రాక్షస వంశ సంజాతుడు కదా. ఖచ్చితంగా రాక్షస వంశ సంజాతుడు ఎంత మంచివాడైనా సరే. ఇలా ఉంటే ఎలాగా అని చెప్పి గురువు గారిని రప్పించుకున్నాడు. ఎవరు గురువు గారు? శుక్రాచార్యుడు.
శుక్రాచార్యుని రప్పించుకుని చెప్పుకుంటున్నాడు ఏమని, అంధప్రక్రియనున్నవాడు పలుకడు, అస్మత్ ప్రతాపక్రియా గంధం బించకయును లేదు. అస్మత్ ప్రతాపక్రియా గంధంబు అంటే నాకున్నటువంటి మంచి లక్షణాలు ఒక్కటి లేవు, నాకున్నటువంటి ప్రతాప గంధము, ఆ ప్రతాపం అనేదానికి ఒక వాసన అనేది ఉంటే ఆ వాసన వీడికి అసలు అబ్బలేదే, అది ఏదో పెద్ద డిగ్రీ అయినట్టు. అస్మత్ ప్రతాప క్రియా గంధం బించుకయును లేదు, నాకున్నటువంటి రాక్షస లక్షణాలు పట్టుకు తన్నే లక్షణం ఒక్కటి రాలేదు వీడికి. మీరు గురువుల్ కారుణ్య చిత్తులై మనోబంధువుల్ మాన్యుల్ మాకు పెద్దలు మమం పాటించి ఈ బాలకునకు గ్రంథంబుల్ చదివించి నీతి కుశలతను గావించి రక్షింపరే అని చెప్పి ఈ పిల్లాన్ని తీసుకెళ్ళి మీరు విద్యాభ్యాసం చేయించి చక్కగా అన్ని శాస్త్రాలు నీతి కథలు అన్నీ చెప్పి మమ్మల్ని రక్షించండి, ఎలా ప్రవర్తించాలో తెలియచేసి మమ్మల్ని రక్షించండి. మీరు గురువులు ఎవరు? శుక్రాచార్యుడు. రాక్షసగణ గురువు ఎవరు? శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు ఏం తక్కువవాడు కాదు, నేను పోయిన వారం కూడా చెప్పాను, తక్కువవాడు కాదు. బృహస్పతికి ఉన్నంత స్థాయి శుక్రాచార్యుడికి కూడా ఉంది. పరమ గౌరవనీయుడు. భృగు మహర్షి యొక్క కొడుకు శుక్రాచార్యుడు అంటే సప్తర్షులలో ఒకడైనటువంటి భృగు మహర్షి యొక్క కొడుకు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడిని ఈ విధంగా ప్రార్థించాడు. ప్రార్థిస్తే శుక్రాచార్యుడు అన్నాడు, శుక్రాచార్యుడు తన కొడుకులైనటువంటి చండు అమర్కుడు, గుర్తుపెట్టుకోండి అందరూ, చండామార్కుడు అంటాం, చండామార్కుడు కాదు, చండామార్కులు, అది బహువచనం. చండామార్కులు, చండామార్కుడు అని చెప్పి మనం ఒకే మనిషిగా సంబోధిస్తాం ఆ మాటని. చండామార్కుడు అనేది ఒక మాట కాదు, అది బహువచనం. చండామార్కులు, చండు అమర్కుడు ఇద్దరు శుక్రాచార్యుడి కొడుకులు వాళ్ళిద్దరు. శుక్రాచార్యుడు అంటాడు, రాజా నువ్వు ఎంత ఆర్తితో అడిగావో, ఎంత బాధతో అడుగుతున్నావో, నీ కొడుకు పట్ల నీకు ఉన్నటువంటి శ్రద్ధ ఏంటో నాకు తెలుసు. కాబట్టి నా బిడ్డలైనటువంటి చండు అమర్కుడు నీకు సహాయం చేయగోరి నేను వాళ్ళిద్దరిని ఇక్కడ నీకు నియమిస్తున్నాను. వాళ్ళు నీ బిడ్డకి, నీ కొడుక్కి అన్ని రకాలైనటువంటి విద్యను నేర్పిస్తారు. నిజంగా నేర్పించారు అన్ని రకాలు. అది ఒప్పుకున్నాడు. ఎవరు? ప్రహ్లాదుడే ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడో నేను తర్వాత చెప్తాను. ఈ చండామార్కుల విషయంలో ఏంటంటే మనం చూసినటువంటి సాధనాల్లో కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, మనకేంటంటే ఒక కామిక్ ఇంప్రెషన్ పడిపోయింది. చాలా హాస్యాస్పదమైనటువంటి ఇంప్రెషన్, ఒక ప్రభావం పడిపోయింది. చాలా వెకిలిగా, అంటే ఆ సన్నివేశం అలా రక్తి కట్టడానికి అలా చూపించి ఉండవచ్చు, చూపించిన వాళ్ళ తప్పు లేదు, కానీ మనకు ఆ ఇంప్రెషన్ పడడం వల్ల ఏం జరిగిందంటే చండామార్కులు అనేవాళ్ళు కాస్త చెడ్డవాళ్లనో లేకపోతే తెలివి తక్కువ వాళ్ళనో అనేటటువంటి, మూర్ఖులను అనేటటువంటి ప్రభావం మనందరి మీద ఉంది. ఆ ఇంప్రెషన్ మనందరి మీద ఉంది. కానీ చండామార్కులు అనేవాళ్ళు చాలా ఉద్దండ పండితులు, చాలా గొప్పవాళ్ళు. గురువు ఎంత గొప్పవాడైనా ఇఫ్ హీ డోంట్ గెట్ ఎ ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ స్టూడెంట్, గురువు యొక్క గొప్పదనం దేశానికి తెలియదు, లోకానికి తెలియదు. గురువు ఎంత గొప్పవాడైనా సరే శిష్యుడు సరైనవాడు దొరక్కపోతే, సరిగ్గా నేర్చుకోకపోతే గురువు గొప్పతనం, గురువు చెప్పినటువంటి విద్య లోకానికి తెలియదు. అదే శిష్యుడు బాగా నేర్చుకుంటే, వశిష్ఠుడి దగ్గర రాముడు, సాందీపని మహర్షి దగ్గర కృష్ణుడు ఎంత గొప్పగా నేర్చుకున్నారు. ద్రోణాచార్యుడి దగ్గర అర్జునుడు అంత గొప్పగా నేర్చుకోబట్టే కదా ఈరోజు ద్రోణాచార్య అవార్డు అని చెప్పి ఆటల్లో ఎంత గొప్ప గురువు అయితే ఉన్నాడో ప్రతి ఏటా క్రీడారంగానికి సంబంధించి చక్కటి తర్ఫీదు ఇచ్చేటటువంటి గురువుకి ద్రోణాచార్య అవార్డు అని ఇస్తున్నారు. చక్కటి తర్ఫీదు పొంది మన దేశం యొక్క ఘనతని ఖండాంతరంలోనూ వ్యాపింపజేస్తున్నటువంటి శిష్యుడికి, అటువంటి క్రీడాకారుడికి అర్జున అవార్డు అని చెప్పిస్తున్నారా లేదా? ఇఫ్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్, ద్రోణాచార్య అవార్డు అనేది ఎవరికి ఇస్తున్నారు? మంచి గురువుకి ఇస్తున్నారు. క్రీడారంగంలో చక్కటి తర్ఫీదు ఇచ్చినటువంటి గురువుకి ఇస్తున్నారు. అర్జున అవార్డు చక్కటి క్రీడా ప్రదర్శన చేసినటువంటి చక్కటి క్రీడాకారుడికి ఇస్తున్నారు. అంత గొప్పవాళ్ళు కాబట్టి. చండామార్కులు పాపం దొరికినటువంటి శిష్యులందరూ అలాంటి వాళ్ళే దొరికారు. ప్రహ్లాదుడేం తక్కువవాడు కాదు, కానీ వాళ్ళ మాట వినలేదు. విన్నాడు, కానీ విన్న దాంట్లోంచి తన దారిలో తను ప్రవర్తించాడు. దానివల్ల గురువులు మూర్ఖులుగా
మిగిలిపోయారు పాపం. కానీ చండామార్కులు చాలా గొప్పవాళ్ళు, ఉద్దండ పండితులు, శుక్రాచార్యుడి యొక్క కొడుకులు, భృగు వంశానికి చెందినటువంటి వారు, ఏమాత్రం తక్కువ వాళ్ళు కాదు. అందుకని నియమించాడు. ఎందుకు అలా చేశాడు? శుక్రాచార్యుడే ఉండొచ్చుగా. ఒక్కడి కోసం శుక్రాచార్యుడే వస్తాడు. అందులోనూ లౌకికంగా ఆలోచించండి. 10th క్లాస్ వాళ్ళకి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చెప్పే హెడ్ మాస్టర్ గారిని తీసుకొచ్చి ఎల్కేజీ పిల్లలకి ఏబిసిడీలు నేర్పించమంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది, అవునా కాదా? 10th క్లాస్కి ఇంటర్కి ఫిజిక్సో మ్యాథమెటిక్సో ట్రిగ్నామెట్రీనో ఇంకోటో చెప్పేటటువంటి హెడ్ మాస్టర్ గారిని తీసుకొచ్చి ఎల్కేజీ పిల్లలకో 1వ క్లాస్ పిల్లలకో ఎక్కాలో లేకపోతే ఆలో అక్షరమాలో నేర్పించమంటే ఆయన స్థాయికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆయన విజ్ఞానం వృధా అయిపోవట్లేదా? లెక్కలు చెప్పాల్సినటువంటి మాస్టర్ గారిని తీసుకొచ్చి ఆలోను ఎక్కాలు చెప్పవయ్యా అంటే ఆయన విజ్ఞానం వృధా అయిపోవట్లేదా? ఇక్కడ కూడా అదే. శుక్రాచార్యుడు ఒక్క పిల్లవాడి కోసం తనంతట తాను దిగి వచ్చి దేవకార్యాలు పెద్ద పెద్ద పనులు మానుకొని వచ్చి కూర్చుని పాఠం చెప్పడం అంటే కష్టం. ఆత్మావై పుత్రనామాసి, అతనంతటి వారే, శుక్రాచార్యుడు అంతటి వాడే చండు అమర్కుడు ఇద్దరు కూడాను. అటువంటి చండామార్కులనిద్దరినీ కూడా నియమించాడు రాజు. మనల్ని పోషిస్తున్నటువంటి రాజు. రాక్షస వంశాన్ని మనం ఎటువంటి విధంగా అయితే మనం పౌరోహిత్యం చేస్తూ వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళని ఉద్ధరింపదలుచుకున్నామో అటువంటి రాజ్యాన్ని పోషిస్తున్నటువంటి, అటువంటి రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు హిరణ్యకశిపుడు. అది ధర్మము. హిరణ్యకశిపుడికి శ్రేయస్సు కోరి మనము అతని కొడుకుకి విద్యాబుద్ధులు నేర్పించి అతన్ని ఉద్ధరించడం అనేది మన యొక్క కర్తవ్యం. కాబట్టి మీరిద్దరూ అతనికి పాఠం చెప్పండి అని చెప్పి శుక్రాచార్యుడు తన కొడుకులైనటువంటి చండామార్కులనిద్దరినీ కూడా నియమించాడు. నియమిస్తే చక్కగా నేర్చుకుంటున్నాడు. నేర్చుకుని విద్యాభ్యాసం మొదలుపెట్టి ప్రతిదీ కూడా చక్కగా నేర్చుకుంటున్నాడు. నేర్చుకుని ఏ పగది వారు చెప్పిన ఆ పగది చదువు గాని ఎట్టిట్టని ఆక్షేపింపడు, తానన్నీను రూపించి మిథ్యలని నిరూఢమున ఈషన్. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిది చదువు కాని అట్టిట్టని ఆక్షేపించడు. గురువులు ఎలా చెప్తే అలా నేర్చుకుంటున్నాడు. అదేమిటండి? లాజికల్గా ఆలోచిస్తే మీరు చెప్పింది సరిగ్గా లేదు కదండి గురువు గారు. మనం చాలా ఈజీగా మాట్లాడతాం ఇవన్నీ ఇవాళ రేపు. ఎందుకంటే ఇవాళ రేపు మనం ఏంటంటే గురువు గారు చెప్పేదానికన్నా కూడా గూగుల్ చెప్పేది బాగా నమ్ముతాం మనం. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. సైన్స్ టీచర్ చెప్పేదానికన్నా సైన్స్ టీచర్ బేసిక్ దగ్గర నుంచి మొదలు పెడుతుంది. కానీ మనం ఏంటి, బేసిక్స్ దగ్గర నుంచి కాకుండా మనం ఏం చేస్తామంటే గూగుల్లో ఫైనల్ పాయింట్ ఒకటి పట్టుకుంటాం. ఫైనల్ పాయింట్ రావడానికి బేసిక్ సరిగ్గా వస్తాయి కదా, అవునా కాదా? పాపం సైన్స్ టీచర్ పెద్ద ఆవిడ మనకి బేసిక్ నేర్పించడానికి ప్రయత్నిస్తే మనం ఏంటంటే లాజికల్గా ఆలోచించేసి గూగుల్లో మనకేదో మనకున్న పాండిత్యం అంతా గూగుల్లో మొత్తం సెర్చ్ చేసేసి తీసుకెళ్ళి సైన్స్ టీచర్ని ఆ డౌట్ అడుగుతాం. మీరు చెప్పింది లాజికల్గా లేదండి. బొడ్డు కోసం ఇంకా 6 నెలలు కాలేదు, నువ్వు అప్పుడే లాజిక్ గురించి టీచర్ గారికి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ గారికి మనం చెప్తాం. మీరు చెప్పింది గూగుల్లో ఇలా లేదండి. ఆవిడ పాపం తల కొట్టుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. 40 ఏళ్ళు పాఠం చెప్పాను, వెధవ గూగుల్ ఇవాళ వచ్చి మాకు చెప్పిస్తోంది. ఎలా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి, అవునా కదా? గూగుల్లో ఇలా లేదండి, యూట్యూబ్లో నేను వీడియో చూశానండి, అది ఇలా జరిగిందండి, మనం చెప్పడం మొదలు పెడతాం. నిజంగా టెక్నాలజీ వల్ల ఎంత మేలు జరిగిందో టెక్నాలజీ వల్ల అంత నాశనము అవుతోంది విద్యా వ్యవస్థ. ఏమాత్రము సందేహం లేదు దాంట్లో. ఎందుకంటే వీ స్టార్టెడ్ టీచింగ్ ద టీచర్స్. ఇట్ ఈస్ అ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్. పరమ దరిద్రమైనటువంటి పరిస్థితి. గూగుల్లో 2 మాటలు తీసుకెళ్ళి టీచర్లకు మనం చెప్పడం మొదలు పెడతాం. వాళ్ళు పాపం ఎటువంటి పరిస్థితుల్లో మనం చెప్పేదంతా కూడా పరమ కరుణతో వింటున్నారో మీకు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోవాలి మీరు. టీచర్ మనం ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా అవునన్న అది అలా ఉండవచ్చు, కానీ అసలు ఏంటంటే అని ఆవిడ ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. ఎందుకంటే నేను ఈ పరిస్థితి అంతా చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. మా పెద్దమ్మాయి వల్ల ల్యాబ్ స్కూల్లో చదువుతుంది అమ్మాయి, ఆంధ్ర మహిళా సభ ల్యాబ్ స్కూల్లో. పిల్లలందరూ కూడా ఏంటంటే వాళ్ళకి తెలియని వయసు, 10 ఏళ్ల వయసు, ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఏవేవో చూస్తారు గూగుల్లోను, వాటిల్లోనూ, ఇంకోట్లోను. వీళ్ళు తీసుకెళ్ళి అవన్నీ చెప్తారు టీచర్కి. టీచరు వీళ్ళ స్థాయికి ఎంత చెప్పాలో అంతే చెప్తారు.
ఎక్కువ చెప్పినా కూడా కష్టమే. కాబట్టి అట్టిట్టని ఏ పగిది వారు చెప్పిన ఆ పగది చదువు కాని అట్టిట్టని ఆక్షేపింపడు తానన్నీను రూపించి మిథ్యలని నిరూఢమని ఈషన్. ఎంత చదువుకున్నా ఇదంతా మిథ్య, ఇదంతా కూడా ఒక మాయ, నిరూఢము అనేటటువంటి తత్వము ఆల్రెడీ ఇన్బిల్ట్ చిప్పుతో వచ్చాడు ప్రహ్లాదుడు. మనకి అర్థమయ్యే భాష ఇది. ఇన్బిల్ట్ ప్రాసెసర్తో వచ్చాడు. ఏమిటి? ఇదంతా మాయ, ఇదంతా మిథ్య, శ్రీమన్నారాయణుడు కల్పించినటువంటి మాయ ఇదంతా. కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా విందాం, అంతే కదా. కంప్యూటర్కి ఇప్పుడు మనం వాడుకుంటున్నటువంటి ఈ ల్యాప్టాప్, హెచ్పి ల్యాప్టాప్కి ఇన్బిల్ట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇంటలో ఇంకోటో. ఆ ప్రాసెసర్ సరిగ్గా ఉంటే ఆ ప్రాసెసర్ని బట్టి ల్యాప్టాప్ నడుస్తుంది. అలాగే ప్రహ్లాదుడు ఎటువంటి ప్రాసెసర్తో వచ్చాడు, ఎటువంటి దీంతో వచ్చాడు? అంతా కూడా శ్రీమన్నారాయణుడు శ్రీహరి చేస్తున్నటువంటి సృష్టించినటువంటి మాయా. కాబట్టి ఈ చదువంతా కూడా చదువుకోవడం మంచిది, ఎలా చెప్తే అలా చదువుకోవచ్చు అని చెప్పి చదువుకోవడం మొదలుపెట్టాడు. ఇంత చదివిన తర్వాత ఏం జరిగింది? ఒకానొక రోజున ఎంత రాక్షసుడైనా ఒక్క నిమిషం, ఎంత రాక్షసుడైనా సరే హిరణ్యకశిపుడికి కొడుకు మీద ప్రేమ, వాత్సల్యము ఎవరికైనా ఉంటుందా లేదా? ఎంత కక్కోటకుడైనా, ఎంత కిరాతకుడైనా సరే కొడుకు అనేసరికి వస్తుంది ప్రేమ. ఓ పూట చూడాలనుకున్నాడు, ఎంతవరకు నేర్చుకున్నాడో పిల్లాడు, ఎంతవరకు చదివాడో ఒకసారి కనుక్కుందాం. ఒకసారి కనుక్కుంటే మనకి సరదాగా ఉంటుంది. ఇంతోటి వాడు వెళ్ళేది నర్సరీ క్లాసు, ఇవాళ రేపు పిల్లలు. వాడు వెళ్ళి రాగానే ఓ రింగా రోజెస్ అని జానీ వాట్పప్ప అని పెచ్చపద్యం ఒకటి చెప్తే అది రికార్డ్ చేసుకుని యూట్యూబ్లో పెట్టుకుని ఊరందరికీ వాట్సాప్లో లింకులు పంపించుకుని నానాయాగి చేస్తున్నామే. భక్తి సామ్రాజ్యాన్ని ఏలబోయేటటువంటి మహాచక్రవర్తి ప్రహ్లాదుడు, అటువంటి వాడు చదువుకుంటున్నాడు అంటే ఎంతటి రాక్షసుడైనా సరే తండ్రి అనేవాడికి ఆ ప్రేమ, ఆ వాత్సల్యము ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి కొద్దీ ఎంతవరకు చదువుకున్నాడో ఒకసారి కనుక్కుందాము అని చెప్పి రప్పించుకుంటాడు. కొడుకుని, గురువులైనటువంటి చండామార్కుల్ని ఇద్దరిని రప్పించుకుంటాడు. రప్పించుకుని, ఏం నాన్న బాగున్నావా, గురువులు నీకు బాగా చెప్తున్నారా, నువ్వు వాళ్ళు చెప్తున్నదంతా నీకు అర్థమవుతోందా, ఏం తెలుసుకున్నావు, ఎలా తెలుసుకున్నావు, ఎంత తెలుసుకున్నావు, ఇవన్నీ కూడా అడగడం మొదలుపెట్టాడు. విద్యాభ్యాసం అయిపోయింది, ఇవన్నీ కూడా అడగడం మొదలుపెట్టాడు. ఎంత చదువుకున్నావు, నీకు అసలు ఏమర్థమైంది, నీకేం తెలిసింది, చదువుకోవడం వల్ల నీకేం తెలిసింది? అంతే కదా, చదువుకోవడం ఎందుకు, ర్యాంకులు తెచ్చుకోవడానిక? మనం కట్టిన డబ్బులు ఎవడో కాలేజ్ వాడు ఒకటి అని రుద్ది ఈ కరోనా వల్ల 2 ఏళ్ల బట్టి లేదు కానీ మన ప్రాణానికి. లేకపోతే టీవీ అసలు సగం ఊడిపడి ఉండేది కిందకి ఆ వైబ్రేషన్స్కి. 1 2 అంటూ. ఇందుకు కాదు కదా, నువ్వు చదువుకున్నావా, బాగా చదువుకున్నావా లేదా అని చెప్పి అడుగుతున్నాడు. అడిగితే ప్రహ్లాదుడు చాలా తెలివిగా చెప్పాడు ఆన్సర్. చాలా స్మార్ట్గా ఆన్సర్ చెప్పాడు. చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఇది ఆఖర్లైపు గుర్తుపెట్టుకోండి. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, చదివించింది నన్ను గురువు. ఆ గురువులు ఇద్దరు పరమ సౌజన్యంతో, పరమ దయతో నాకు చదువు చెప్పారు. చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. అర్థశాస్త్రం అంటే అదే, ధర్మశాస్త్రము, పొలిటికల్ సైన్సెస్, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్య శాస్త్రములు అన్నీ చెప్పారు. సైన్స్ చెప్పారు, సోషల్ చెప్పారు. మనం చాలా ఈజీగా చెప్పుకుని ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అని చెప్పి చాలా ఈజీగా నేస్తున్నారు. సైన్స్ వేరు సోషల్ వేరు అనకుండా ఈవీఎస్ మాటతో పోతుంది. అన్నీ చెప్పారు. ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, నీతి శాస్త్రము, భౌగోళిక శాస్త్రము,
భూగర్భ శాస్త్రం అంటే జాగ్రఫీ, జియాలజీ అన్నీ చెప్పారు. జ్యోతిష్యము, గణితము అన్నీ చెప్పారు. చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలువు పెక్కులు, నే చదివినవి కలవు పెక్కులు. చాలా చదువుకున్నాను అని ఆఖరణ అంటాడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఈ మాట అనగలిగిన వాడు ఎవరో తెలుసా? చదువుకున్నవాడు అనగలడు. చదువులలో మర్మమెల్ల చదివితి. ఐ హ్యావ్ రెడ్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, ఐ హ్యావ్ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. చదువు యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నాను. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువుకున్నవాడే అంటాడు కానీ చదువుకున్నవాడు అన్నాడు. ఈ మాట కొండానికి తేడా ఉంది. చదువుకుంటే రావడానికి, చదువుకుంటే రావడానికి చాలా తేడా ఉంది. చదువుకున్నవాడే ఈ మాట అనగలడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువు యొక్క సారాంశాన్ని, విద్య యొక్క సారాంశం మొత్తాన్ని గ్రహించాను నేను కాబట్టి అన్నాడు. ఏమిటా సారాంశం? చదువులలో మర్మమెల్ల చదివితి అంటే దాని అర్థం ఏమిటి? పరమాత్మని తెలుసుకున్నాడు. ఈ చదువులన్నీ ఎందుకు పనికొస్తాయి? జీవించడానికి పనికొస్తాయి. ఒక్కటి చెప్తున్నాను, మీరందరూ పిల్లలు కాబట్టి, అందరూ పిల్లలే ఉన్నారు, చదవాలి. నా కూతురు కూడా వింటుంది కాబట్టి చదవాలి. బట్టి మాత్రం పట్టకూడదు. యూ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, డోంట్ మగ్ అప్ ద సబ్జెక్ట్. ప్రహ్లాదుడు చేసింది అదే. హీ డిడ్ నాట్ మగ్ అప్ ద సబ్జెక్ట్. బట్టి పట్టలేదు ప్రహ్లాదుడు, అర్థం చేసుకున్నాడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, అర్థం చేసుకున్నాడు. అదంత సులువు కాదు ఆ మాట అనడం. అర్థం చేసుకోండి. బట్టి పట్టేస్తే మీకు మీ పరీక్ష, మీ ప్రయోజనం ఎంతవరకు అంతవరకే గుర్తుంటుంది. అర్థం చేసుకుంటే జీవితాంతం గుర్తుంటుంది. అర్థం చేసుకున్న చదువు ఎప్పటికీ గుర్తుంటుంది. బట్టి పడితే మీరు ఒక టార్గెట్ పెట్టుకుని బట్టి పడుతున్నారు, అంతవరకు గుర్తుండాలిరా బాబు మనకి. ఎందుకంటే మనం ముక్కులు పెట్టి తీసుకెళ్ళినది శుభ్రంగా పరీక్ష పేపర్ మీద కక్కేసి తుమ్మేసి వచ్చేస్తే అయిపోతుంది. వాడు 99 వేసేస్తాడు. నారాయణ కాలేజ్ కూడా, శ్రీ చైతన్య కాలేజ్ కూడా 1 1 1 2 2 2 అంటూ శుభ్రంగా అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాడు. అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత ఏంటి? యూ గెట్ ఎ జాబ్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ జాబ్. బట్ అక్కడ మీకు అప్పటి పరిస్థితికి అన్నీ అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు చదువుకున్నవి అప్పటికి గుర్తుండాలి. బేసిక్ అనేది గుర్తుంటేనే అప్పటికి మీకు అన్నీ అర్థం అవుతాయి. జాబ్లో ప్రతి ఒక్క అంశము మీకు అర్థం అవ్వాలి. ప్రతి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ మీ అందరికీ కూడా బుర్రకెక్కి జాబ్లో బాగుండాలి అంటే ఇప్పుడు చదువుకున్నది మీకు అర్థమైతేనే అప్పుడు బాగుంటుంది. కాబట్టి బట్టి పట్టకండి, అర్థం చేసుకోండి. అంటే బట్టి పడితే 90 వస్తాయి, అర్థం చేసుకుంటే 75 వస్తాయి. ఈ 75 మిమ్మల్ని కాపాడుతుంది, 90 ఈ జన్మకు కాపాడుతుంది మిమ్మల్ని. నేను డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోకండి, ర్యాంకులు తెచ్చుకోవడానికి డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోకండి. ర్యాంకు ఆ రోజు పేపర్లో వేసుకోవడానికి, ఆ రోజు స్వీట్లు పంచుకోవడానికి పనికొస్తుంది. జ్ఞాపకం పెట్టుకున్నటువంటి విద్య సారము, చదువు ఎప్పటి వరకు గుర్తొస్తుంది? జీవితాంతం గుర్తొస్తుంది. అంటే ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ గుర్తెట్టుకోరా అంటే చాలా తక్కువ గుర్తెట్టుకునేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ర్యాంకులు వచ్చిన వాళ్ళకి చదువుకున్నది ఎంతవరకు గుర్తుంది అన్నది. అందులోనూ సారీ టు సే బీటెక్ వాళ్ళకి ఇంకా చాలా తక్కువ. ఎంబీబీఎస్ వాళ్ళన్నా కాస్త కూస్తో గుర్తెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళ ప్రాణాలతో సంబంధించినటువంటి వ్యవహారం. బీటెక్ వాళ్ళకి ఏంటంటే అప్పటికైపోవాలని చదవకండి, ఎప్పటికీ ఉండాలని చదువుకోండి. అప్పటికైపోతే 90 వస్తే అప్పటికైపోతుంది, కానీ ఎప్పటికీ ఉండాలంటే 90 అక్కర్లేదు, 70 వచ్చినా జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఈ మాట చెప్పి ప్రహ్లాదుడు అన్నాడు, చదివించిది నన్ను గురువులు, చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. అని మర్మము అంటే ఏంటి? చదువులన్నిటి యొక్క మర్మము ఏంటి? పరమాత్మ. తనను తాను తెలుసుకోవడం. తనను తాను తెలుసుకుంటే జరిగేదేంటి? పరమాత్మ దర్శనం జరుగుతుంది. ఇఫ్ యూ నో యువర్ సెల్ఫ్, యూ విల్ నో వాట్ ఎవ్రీథింగ్ ఈజ్. If you don't know yourself, you will misunderstand everything whatever is been experienced in your life. నిన్ను నువ్వు తెలుసుకుంటే ప్రతిదీ తెలుస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతే ఏదీ తెలియదు. నీకు ఎదురైన ప్రతిదీ కూడా ఒక ఫెయిల్యూర్ కింద కనిపిస్తుంది.
అందుకనే ప్రహ్లాదుడు అన్న మాటని గుర్తుపెట్టుకోవాలి. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. సారాంశాన్ని తెలుసుకున్నాను, చదువు యొక్క సారాంశాన్ని తెలుసుకున్నాను, దాన్ని బట్టి ప్రవర్తించబోతున్నాను నేను అని చెప్పి చెప్తాడు. ఏం ప్రవర్తించాడు, ఎలా ప్రవర్తించాడు, ప్రవర్తించిన తర్వాత ఈయన గారి అవస్థ ఏంటి అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాము. ఒక్కసారి అందరూ లాగౌట్ అయ్యి ఇంకొకసారి లాగిన్ అవ్వండి. ఇలా తనలో తాను రమిస్తూ చదువుకుని చదువు యొక్క సారాంశాన్ని తెలుసుకున్నాను అని చెప్పినటువంటి ప్రహ్లాదుని తండ్రి సరదాగా ఒక మాట అడిగాడు. ఏ తండ్రి అయినా అడుగుతాడు, అవునా కదా? ఎవరైనా అడుగుతాడు. అయితే ప్రహ్లాద, నువ్వు చదువుకున్నానని చెప్తున్నావు కదా, చదువులలో మర్మమెల్ల చదివితి అని చెప్తున్నావు కదా, అయితే నువ్వు చదువుకున్న దాంట్లోంచి చక్కటి విషయం ఒకటి నాకు చెప్పు, ఏం చదువుకున్నావో నాకు వివరించు అని చెప్పి అడగగానే ప్రహ్లాదుడు ఒక మాట అన్నాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతిలో పడందళ్ళక వీరునేమని మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయంబనుచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అని. ఈ మాట వినగానే అరికాలి మంట నెత్తికెక్కింది హిరణ్యకశిపుడికి. ఎందుకు? ఏమన్నాడు? ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతిలో పరంద్రళ్ళక. శరీరంతో ఉన్న ప్రతివాడు ప్రతి ఒక్కడు కూడా ఇల్లు 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 అంటే ఇల్లు అంటే ఇల్లని కాదు, 4 గోడలు అని కాదు, సంసారము, జీవితము, సంసారము, నేను, నాది, నా వాళ్ళు అనే పిచ్చి మీద కొట్టేసుకుంటున్నారు అందరూ. నేను, నాది, సంసారము, నా వాళ్ళు, నా పిల్లలు, నా ఇల్లు, నా పిల్లలు అని. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతిలో బరందెళ్ళక వీరునేమని మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయం బంచు విష్ణునందుల్లము చేర్చి, ఉల్లము అంటే మనసు, ఉల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. సంసారము, సంసారంలో స్వార్థము, నా పిల్లలు, నా పని, నా పరిస్థితులు, నా భార్య, ఇటువంటి దాంతోనే అందరూ అటువంటి సంసారము అనేటటువంటి చీకటి నూతి అంటే బావి, ఇటువంటి వెలుతురు లేనటువంటి ఒక బావిలో పడితే వెలుతురు ఉండదు. చీకటి నూతిలో పడంద్రెళ్ళక వీరునేమని మతిభ్రమణంబున, నాది నాది అనేటటువంటి భ్రమ, ప్రతీదీ ఒక మాయ. వీరునేమని మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక, ఈ పిచ్చి ప్రవర్తనతో ముందుకు వెళ్ళిపోతున్నారు. అసలు ఈ చీకటి నూతి, ఆ సంసారం అనేటటువంటి స్వార్థంతో నేను నేను, నాది నాది, మావి మావి, మనవాళ్ళు అనేటటువంటి స్వార్థంతో పడిపోయి ఆ చీకట్లో పడిపోయారు. అసలు ఇదంతా కాకుండా విష్ణువు మీద, శ్రీమన్నారాయణుడి మీద మన మనస్సు నిలిపి విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. విష్ణువు మీద మన మనస్సు నగ్నం చేసి అడవిలో బతికినా కూడా బతికేయచ్చు నిశాచరాగ్రణి. ఓ నిశాచరాగ్రణి, నిశిరాత్రి, నిశివేళ. నిశివేళ అంటే రాత్రి. రాత్రివేళ తిరిగేది ఎవరు? రాక్షసులు. మనం అఫ్కోర్స్ ఇప్పుడంటే 10:30కి చక్కగా పిజ్జా కోసం ఆర్డర్ ఇచ్చి డెలివరీ బాయ్ రాగానే బీచ్ చివరికి వెళ్తున్నా, అది వేరే విషయం. 12:30కు కూడా ఎవరైనా ఏ స్విగ్గీ వాడికో ఆర్డర్ చేసి ఏ ఐస్ క్రీమో తెప్పించుకుంటాం, బీచ్ చివరికి వెళ్ళి తెచ్చుకుంటాం, అంత ధైర్యం మనకి. కానీ ఆ రాత్రిపూట తిరిగేది ఎవరు? నిశాచరులు అంటే ఎవరు? రాక్షసులు. మనం ఆ జాతికి చెందుతున్నామో లేదో ఇప్పుడు ఆలోచించుకో. పని ఉంటే వెళ్ళండి, పని లేకపోతే పని కట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. పని కట్టుకుని అలా రాత్రిపూట తిరగాల్సిన అవసరం లేదు. సరదాగా చూడడానికి ఏముంది? రాత్రి చీకట్లో ఏముంటుంది? ఏ దీపావళి రోజు రాత్రి వెళ్ళావో, లేదంటే ఏ పోనీ ఆంగ్ల సంవత్సరాది, నేనేం తప్పనట్లేదు, 1 జనవరి రోజు వెళ్ళామంటే డెకరేషన్ చూడడానికి, దానికి చక్కగా లైట్లు అవన్నీ పెడతారు, చూడడానికి వెళ్ళామంటే అర్థం ఉంది. ప్రతిరోజు ఏముంటుంది అర్ధరాత్రి వెళ్ళడానికి? ప్రతిరోజు 11ంటికి చక్కగా అలా ఓ రైడ్ వెళ్ళి రావడానికి ఏముంది రోడ్డు మీద? కనీసం జారి పడితే సాయం చేసేవాడు కూడా ఉండడు. అర్ధరాత్రి ఏముంటుంది అర్ధరాత్రి తిరగడానికి? అదో పిచ్చి, అదో సరదా, వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళందరూ ఏ జాతిలోకి పడతారు? నిశాచరాగ్రణి, రాక్షస జాతిలోకి పడతారు. ఆ రాక్షస జాతి మొత్తానికి అగ్రణి అంటే అధినాయకుడైనటువంటి ఓ మహారాజా హిరణ్యకశిపుడా తండ్రి, సంసారము 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 అని చెప్పి మనంతా వీటన్నిటి బదులు విష్ణువు శ్రీమన్నారాయణుడి మీద మన
మనస్సుని లగ్నం చేసి అడవిలో బతికినా బతికేయచ్చు. ఈ మాట వినగానే విష్ణువు మీద నేను దండయాత్ర చేస్తాను, వైకుంఠాన్ని కొల్లగొడతాననేటటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి హిరణ్యకశిపుడికి అసలు అతని పరిస్థితి ఏమై ఉండాలి? ఊరినాయనో నేనేమో వైకుంఠం మీద దండయాత్ర చేస్తానన్నా, విష్ణువుతో తలపడతానన్నా, నా కడుపును పుట్టిన కొడుకు వీడేమిటి ఇలా మాట్లాడుతున్నాడు చెప్పి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు హిరణ్యకశిపుడు. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు హిరణ్యకశిపుడు. అలా ఉలికిపడి ఒక్కసారిగా గురువుని ఇలా చూశాడు. వణికిపోయారు చండా మార్కులు ఇద్దరు. ఎందుకు? అసలే లోకకంటకుడు, అందులో లేక పుట్టినటువంటి కొడుకుని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాడు. నువ్వు చదువు చెప్పు నాయనా, మీరిద్దరు వాడికి చదువు చెప్పండి అని చెప్పి పెడితే ఈ పిల్లాడేమో విష్ణువు నారాయణుడు మహానుభావుడు అని చెప్పి స్తోత్రం మొదలుపెట్టాడు. ఏమిటిది? ఎలాగా? ఎట్టాడిన నట్టాడదు ఇట్టిట్టని పలుకనెరుగరు ఇతరుల శిశువుల్, దట్టించి ఎవ్వరేమని పట్టించును బాలకునకు పరపక్షంబుల్. ఎవరు ఏమంటే 4 ఏళ్ళ 5 ఏళ్ల పిల్లాడు ఎవరు ఏం చెప్తే చిలక పలుకు అలా పలుకుతాడు. ఎవరు ఏం చెప్తే చిలక పలుకు అలా పలుకుతాడు. ఇట్టిట్టని పలుకనెరుగరు ఇతరుల శిశువుల్, ఇలా పలకాలి అని చెప్తే ఎవరైనా చెప్తే ఆ విధంగా పలుకుతాడు. దట్టించి ఎవ్వరేమని పట్టించిరు బాలకునకు పరపక్షంబుల్, ఎవరు ఏం నేర్పించారో ఏం నూరి పోసేశారో అని చెప్పి అనుకుంటున్నట్ట. ఇదే విషయం. ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమని అంటారు? మా పిల్లాడు మంచాడే, వాళ్ళతో కలిసి చెడిపోయాడు. అక్కడికి ఏదో వీడు మంచాడు, ఆ గుంపు అంతా చెడది, ఆ 10 మందిని. మా పిల్లాడు చాలా మంచివాడండి, చెప్తే వింటాడండి. ఏం వింటాడు? గడప దాటిన తర్వాత వాడి సంగతి ఏంటో చూడు. నేను మా అమ్మాయిలని ఇద్దరిని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. మనం 100 చెప్తాం, ఇంట్లో వింటారా? ఏం వింటారో నాకు తెలుసు. రోడ్డు ఎక్కితే ఎవరితో ఎలా ఆడతారో నాకు తెలుసు. మా అబ్బాయి చాలా మంచివాడండి, ఆ పిల్లలతో కలిసి చెడిపోయాడు. చెడపడితే చెడిపోవడానికి వాళ్ళేమో దుర్మార్గులోను, వీడేమో చాలా మహానుభావుడు. అదే మాట పరమ సహజంగా అన్నాడు హిరణ్యకశిపుడు కూడా. ఎవరైనా నేర్పిస్తే వాడు అలా నేర్చేసుకుంటాడు పాపం. గురువులు ఏం చెప్పారో, ఎలా నేర్పించారో ఏమిటో, ఏం నూరిపోసారో. పరపక్షంబు, నాకు శత్రువైనటువంటి హరి యొక్క గుణాల్ని ఎవరు నేర్పించేశారో, పరపక్షం ఎవరు నూరిపోసేశారో, నా శత్రువు గురించినటువంటి ఇదంతా ఎవరు నూరిపోసారో. అమాయకుడు ఎంత స్వార్థంతో మాట్లాడాడో చూడండి, ఎంత సహజంగా మాట్లాడాడో. ఒక తండ్రి ఎలా మాట్లాడాడో చూడండి. మా అబ్బాయి మంచివాడే, వాళ్ళందరూ చెడగొట్టేశారు మా పిల్లాడిని. చెడగొట్టేస్తే చెడిపోవడానికి అంత అమాయకుడు వాడు. మరి సహజంగా ప్రహ్లాదుడు అంటే మహానుభావుడు. మరి మనం బుద్ధి ఏమైంది? ఇంట్లో చెప్పి పంపించారుగా. వాడెవడో ఏదో చెప్తే మనం వినడం ఏమిటి? చెప్పాడే అనుకో, నీ బుద్ధి ఏమైంది? చెప్తే వినేస్తావా? ఇంట్లో కూడా చెప్పారుగా, మరి ఇంట్లో కూడా చెప్పి పంపించారుగా. మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఇంట్లో చెప్పి పంపించారుగా. ఎందుకు వినలేదు? వాడెవడో చెప్తే ఎలా విన్నావు? మనం చేసేది చేస్తూ పక్క వాళ్ళకి ఎందుకు నిందలు? బయట పిల్లలకి, స్నేహితులు అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి. అది ఆలోచించాలి. మనం చేసేటటువంటి పని వల్ల, మన పర్యవసానాల వల్ల మన స్నేహితులు, మన ఆప్తులు అనేటటువంటి వారికి ఎప్పుడూ కూడా చెడ్డ పేరు తేవకూడదు. ఎందుకంటే మనం చేసేది ప్రతిదీ కూడా మన మనసుకి మనకు తెలుస్తోంది. మాకు తెలిసే చేస్తున్నాం ప్రతిదీ. మనం చేస్తున్నాం కదా. చాచిపెట్టేవన్నో కొట్టాం, చెప్తున్నాను. ఏదో ఆడుకుంటున్నాం, ఏదో జట్టి వచ్చింది, చాచిపెట్టేవన్నో కొట్టావు. కొట్టమని పక్కాడు ఎవడైనా చెప్పాడా నీకు? లేదు. నీ బుద్ధికి నీకు దోచింది, నీకు చిరాకేసింది, వాడిని కొట్టావు. నువ్వు కొట్టినప్పుడు పక్కాడు ఎవడో చెప్పాడు, కొట్టేశాడు మా వాడు చాలా అమాయకుడు, అసలు చాలా సాత్వికుడు, చెయ్యే లేవదంటే మరి చెయ్యి ఎవరిది లేచింది ఇప్పుడు కొట్టడానికి? ఎవరిది లేచింది? నువ్వు ఆలోచించుకోవాలి చేసేటప్పుడు. స్నేహితుల వల్ల చెడిపోతారు అనే మాట పరమ తప్పు. మీ వయసు పెద్దవాళ్ళకు కాదు. పెద్దవాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన బుద్ధి వల్ల పక్కవాడు చెప్పేటటువంటి సలహా పాటించి కనుక మారిపోవడం మొదలు పెడితే మాత్రం అంతకన్నా నాశనం ఇంకొకటి లేదు.
మీ వయసుకి చిన్నపిల్లలకి స్నేహితులు మీలాంటి వాళ్ళే, వాళ్ళు మీ వయసు వాళ్ళే. వాళ్ళు ఏం చెప్తే సరదా అదంతా. చిన్నపిల్లల వయసులో ఏదైనా ఒక రకంగానే ఉంటుంది. వాడు చెప్తే నువ్వు చెడిపోవడం, నువ్వు చెప్తే ఇంకోటి చెడిపోవడం అనేది ఉండదు. పెద్ద అయిన తర్వాత విచక్షణ అనేది మీకు ఉండాలి. ఎవడో ఏదో చెప్పాడని మనము మన పద్ధతుల్ని మనల్ని మనం అన్నీ మార్చుకుంటూ, మన వస్త్రధారణ, మన వేషధారణ, మన బొట్టు, మన కట్టు అన్నీ మార్చుకుంటూ పోతే మనం వాళ్ళు అవుతాం. వాళ్ళు మాత్రం మనం ఈ జన్మకి మనం అవ్వరు. వాళ్ళు ఆకర్షణలు ఎలా ఉంటాయి అనేది చెప్తున్నాను నేను. ఎవన్నో ఏదో చూసుకుని మనం వాళ్ళలాగా బొట్టు తీసేసి, గాజులు తీసేసి ఇంకో రకంగా చిన్న చిన్న బొట్లు ఇట్టేసుకుని ఏమిటి చాదస్తాను వాడు ఎవడో అడుగుతున్నాడని చెప్పి ఆ గింజలో 6వ వంతు, 100 గింజలో 100వ వంతు బొట్టెట్టుకుని కనిపించినట్టుగా తయారైతే నువ్వు వాళ్ళగా మారుతున్నావు. కానీ వాళ్ళు నీలాగా మారరు, ఈ జన్మకి మారరు. నిన్ను నాశనం చేయడానికి వాడు సలహా ఇచ్చాడు. అది నువ్వు గుర్తించాలి. నీ నాశనం నీ చేతిలో ఉంది, నీ బుద్ధిలో ఉంది. మార్చుకోవడం మార్చుకోకపోవడం నీ విచక్షణ. చిన్నప్పుడు అలాంటివి ఏమీ ఉండదు. ఎందుకంటే నీతో పాట పాడుకునేవాడు నీ అంతటి వాడే. వాడు నిన్ను చెడగొట్టేది, నిన్ను బాగు చేసేది ఏమీ ఉండదు. ఆడుకుంటున్నారు, చక్కగా ఆనందించారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలా ఆలోచిస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఎవరు ఎలా చెప్తే అలా వినేస్తారు పిల్లలు. ఎట్టాడిన నట్టాడుదు, ఎవరి ఇట్టిట్టని పలుకొని ఎరుగరు ఇతరుల శిశువులు, దట్టించి ఎవ్వరేమని పట్టించరు బాలకునకు పరపక్షంబుల్. అసలు మనకి పనికిరానిది శ్రీమన్నారాయణుడి యొక్క గుణగణాలు వీడికి అసలు ఎవరు చెప్పారో, ఎవరు నూరి పోసారో అని చెప్పి అనుకుని అంటున్నట్ట గురువులతో. సురులన్ దోలుటయో సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులన్ పరివేదించుటయో, మునిప్రవురులను బాధించుటో, యక్ష కిన్నెర గంధర్వ విహగ నాగాధిపతులను నాశంబునందించుటో, హరియటంచు గిరియటంచు నేల చెడ మోహబంధుడవైతివి పుత్రక. అంటే అసలు వీడు ఎలా ఉండాలి అనేది, ప్రహ్లాదుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది హిరణ్యకశిపుడికి ఒక టార్గెట్ అనేది ఉంది. ఎలా ఉండాలి? సురలన్ బాధించుటో, సురలన్ ద్రోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేదించుటయో, మునిప్రవురులను బాధించుటో. అంటే ఇన్ని రకాల పనులు చెయ్యాలి. సురలన్ తోలుటయో, సురలన్ అంటే సురులు అంటే ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి దేవతలు అని చెప్పి. దేవతల వెంటబడి చెండేస్తూ ఉండాలి. లేదు, సురాధిపతులను సృక్కించుటో, వాళ్ళని హింసిస్తూ ఉండాలి. దిక్పాలకులందరినీ హింసిస్తూ ఉండాలి. సిద్ధులను పరివేదించుటయో, సిద్ధి కోసం మోక్షం కోసం తపస్సు చేసేటటువంటి వారందరినీ కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉండాలి. మునిప్రవరులను బాధించుటో, మునులు తపస్సులు వారందరినీ కూడా బాధిస్తూ ఉండాలి. అంటే ఎన్ని రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలో వీడు డిసైడ్ చేస్తున్నాడు. యక్ష కిన్నెర గంధర్వ విహగ నాగాధిపతులను నాశంబు పొందించటో, ఇన్ని రకాలుగా ఉండాలి. యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, అధిపతులందరినీ కూడా బాధిస్తూ ఉండాలి. ఎలా ఉంది చూడండి. అసలు ఇప్పుడు పండగ నాడు అన్ని రకాల పిండి వంటలు చేసిన తర్వాత పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. ఒరే పులిహార ఉంది, పోలిపూర్ణం ఉంది, గారెలున్నాయి, పాయసం ఉంది, పరమాన్నం ఉంది, లేదంటే ఇంకోటి ఉంది, పులుసు ఉంది, మజ్జిగ ఉంది అంటే వాడు అవి ఏవి వద్దు, నాకు అదొద్దు, ఇదొద్దు అదొద్దు, ఇత్తినరా అని అమ్మో నాన్న అడుగుతుంటారు. పులిహార తిన్నా, లేదంటే బూరెలు తిన్నా, లేదంటే గారెలు తిన్నా, వంకాయ కూర ఉంది వేసుకో, లేదంటే ఇంకో పచ్చడి ఉంది వేసుకో, అది వేసుకో అంటే మనం సింపుల్గా ఏమీ వద్దు అంటూ ఉంటాం. ఆఖరికి మనం అడిగేదండి దిక్కుమాలిన లేసు, దిక్కుమాలిన కురుకురే. అదే ఆప్షన్ ఇచ్చాడు. అంటే సురలను బాధించటో, కనీసం దేవతల్ని తన్నాలి, లేదంటే సురాధిపతులను సృక్కించుటో, వాళ్ళని హింసించాలి, సిద్ధులను పరివేదించుటయో, సిద్ధులు, మునులు వీళ్ళందరినీ కూడా బాధ పెడుతూ వాళ్ళు మోక్షాని కోసం తపస్సు చేసే వాళ్ళందరినీ కూడా హింసించేస్తూ ఉండాలి. యక్ష కిన్నెర గంధర్వ విహగ నాగాధిపతులను నాశంపునందించుటో, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నాగాధిపతులు ఇట్లాంటి దేవతాగణాలన్నింటినీ కూడా హింసిస్తూ ఉండాలి. అంతేగాని ఈ గోలేమిట్రా, కూరుంది, పప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, ఈ దిక్కుమాల కురుకురే ఏమిటి, ఈ లేస్ ప్యాకెట్ ఏమిటి, ఇలాగే అడిగాడు హిరణ్యకశిపుడు కూడా. ఇట్లాంటి రాక్షస కృత్యాలన్నీ చెయ్యాలి. కానీ హరియంచున్ గిరియంచు ఏల మోహాంధుడవైతివి పుత్రక. చెడమోహాంధుడివి. ఎవరు చెడమోహంలో పడింది ఎవరు?
చెడదైనటువంటి మోహంలో పడింది ఎవరు? ప్రహ్లాదుడా? హరి శ్రీమన్నారాయణుడు అనేటటువంటి చెడు మోహంలో పడిపోతున్నాడని చెప్పి హిరణ్యకశిపుడు బాధపడిపోతున్నాడు. అసలు మోహంలో పడింది ఎవరు? ప్రహ్లాదుడా, హిరణ్యకశిపుడా? అది తెలుసుకోవాలి. వీడికి ఉంటే ఇటువంటి రాక్షస లక్షణాలు ఒక్కొక్కళ్ళని చెండేస్తూ హింసించేస్తూ ఇలా చేస్తూ ఉండాలి. కానీ ఈ నారాయణ నామస్మరణ ఏమిటి అసలు అర్థం కాకుండా ఉందే. అనవసరంగా ఇదైపోతున్నాడు, అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి అని చెప్పి గురువుల దగ్గర వాపోయాడు హిరణ్యకశిపుడు. ఇంకా ఉగ్రత్వం రాలేదు హిరణ్యకశిపుడికి, ఇప్పుడు వస్తుంది. ఏమన్నాడు? ఇప్పుడు ప్రహ్లాదుడు ఒక మాట అంటాడు. నాన్న, నీకు తెలియడం లేదు తండ్రి, శ్రీమన్నారాయణుడి యొక్క సేవ అంటే నీకు తెలియడం లేదు, శ్రీమన్నారాయణుడి యొక్క స్మరణ అంటే నీకు తెలియడం లేదు, తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని చెప్పి ఒక మాట అన్నాడు. ఈ పద్యము భాగవతం మొత్తానికి మకుటాయమానమైనటువంటి పద్యం. భాగవతము అనేటటువంటి శిఖరం మీద ఒక వజ్రాన్ని నిలబడితే ఎలా ఉంటుందో ఆ వజ్రతుల్యమైనటువంటి పద్యము ఈ పద్యం. ఏమిటా పద్యం? మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిణీ వీచిగలతూగు రాయంచచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతవాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేర నేర్తు వినుత గుణశీల మాటలు వేయునేలా అని చెప్పి ఒక్క మాట మాట్లాడాడు ప్రహ్లాదుడు. ఈ మాట మాట్లాడగానే హిరణ్యకశిపుడు ఒక్కసారిగా ఒక ఉదుటున లేచి నించున్నాడు. ఎందుకు? ఆ మాట యొక్క అర్థం అటువంటిది. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు. మందార పూలలోను చక్కచక్కటి పూలలోను వాలి, ఆ పూలపైన వాలి మధువు తేనెను లాగి ఆస్వాదించేటటువంటి తుమ్మెద పిచ్చి గడ్డి పూల మీద ఇంకో దాని మీద వాలదు. మందార పూల మీద, తామర పూల మీద, ఇట్లాంటి రాజ పుష్పాల మీద వాలి ఆ పుష్పాలలో ఉన్నటువంటి మకరందము అంటే తేనెని ఆస్వాదించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద గడ్డి పూల మీద వాలదు. నిర్మల మందాకిణీ వీచిగలదు రాయంచనునే తరంగిణులకు. దేవగంగా అనేటటువంటి పవిత్రమైనటువంటి నదీ తరంగాల మీద ఆడుకునేటటువంటి రాజహంస మురుగు కాలువ నీళ్ల నురుగు మీద ఆడుకోదు, దానికి ఇష్టపడదు. నిర్మల మందాకిణీ వీచికలదు రాయంచనునే తరంగిణులకు. దేవగంగ తరంగాలపై ఆడుకోవడానికి ఇష్టపడిపోయినటువంటి రాజహంసలు మురుక్కాలువ మీద ఉండేటటువంటి నురుగు మీద ఆడుకోవడానికి ఇష్టపడవు. లలిత రసాల పల్లవ ఖాదియై చక్కు కోయిల చేరునే కుటజములకు. చక్కటి లేత మావి చిగురు తినడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ఏది పడితే అది తినడానికి ఇష్టపడదు. కొండమల్లెల చేరుతుందా? ఏది పడితే అది తినడానికి ఇష్టపడదు. లలిత రసాల పల్లవ ఖాది, చక్కటి మావి చిగురు, లేత మావి చిగుళ్ళని తినడానికి ఇష్టపడిపోయి అది అలవాటు పడిపోయినటువంటి కోయిల ఏది పడితే అది తినడానికి ఇష్టపడదు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనీహారములకు. దట్టమైనటువంటి చక్కటి నిండు పున్నమిలో పున్నమిని గ్రసించి శక్తిని పెంచుకుని బ్రతికడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి అనేటటువంటి విషయం మీకు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. ఎక్కడ మనం గజేంద్ర మోక్షం చెప్పుకునేటప్పుడు కూడా చకోర పక్షులు వచ్చి అమ్మవారిని గుద్దుకున్నాయి అని చెప్పి చెప్పుకున్నాం. లక్ష్మీదేవిని గుద్దుకున్నాయి అని చెప్పి, అవునా కదా? చకోర పక్షుల తత్వం ఏంటంటే వెన్నెలలో ఉన్నటువంటి కాంతిని అవి పుచ్చుకుని ఆ కాంతి యొక్క శక్తితో బతుకుతాయి అవి. కాబట్టి పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనీహారములకు. నిండు పున్నమి రోజున చక్కటి వెన్నెలని ఆ శక్తిని గ్రసించి తన శక్తిని పెంచుకుని బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి ఇష్టం వచ్చినట్టు మంచు ముద్దల మీద ఆడుకోవడానికి, మంచును చూసి వెన్నెలాని భ్రమిసి ఆడుకోవడానికి ఇష్టపడదు. అలాగే అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్తు వినుత గుణశీల మాటలు వేయునేలా.
ఇన్ని రకాలుగా ఎలాగైతే ఉన్నాయో అంబుజోదరుడు నాభినందు కమలము కలిగిన వాడు ఎవరు? నాభినందు కమలము కలిగిన వాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. కమలంలోంచి పుట్టినవాడు బ్రహ్మ. అది పక్కన పెట్టేయండి. అంబుజోదర దివ్య పాదార విందము, శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను స్మరించి తరించిపోవాలనేటటువంటి మొత్తెక్కిపోయినటువంటి వాడు ఎప్పుడూ కూడా ఇతర విషయంబు చేరనేర్చు మిగిలిన విషయాలన్నింటినీ ఎలా పట్టించుకుంటాడు తండ్రి? అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీత ఇతరంబు చేర నేర్చు వినుత గుణశీల. ఇన్ని మాటలు ఎందుకు నాయన? ఇన్ని మాటలు ఎందుకు తండ్రి? మాటలు వేయునేలా. ఎలాగైతే లేత మావి చిగుళ్ళు తినడానికి అలవాటు పడిపోయిన కోయిల అదే తినడానికి అలవాటు పడి ఇంకేది ముట్టుకోదో, చక్కటి మకరందం తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఆ తేనె మీదే బ్రతుకుతూ ఇంకేదీ ముట్టుకోదో, వెన్నెలని గ్రసించి బతకడానికి అలవాటు పడిపోయినటువంటి చెకోర పక్షి ఇంకేదీ కూడా ఇష్టపడదో, దేవగంగా ప్రవాహంలో ఉండేటటువంటి తరంగాల మీద ఆడుకోవడానికి ఇష్టపడినటువంటి రాజహంస ఇంకా దేన్ని కూడా ఆమోదించదో, అటువంటి రకంగానే విష్ణువు యొక్క పాదాలు స్మరించడం అనేటటువంటి ప్రక్రియ, ఆ తపస్సు అలవాటు పడిపోతే ఇంకా దేనిని కూడా దేని మీద కూడా మనసు నిలవదు. ఈ దేన్ని కూడా ఆలోచించడం కుదరదు నాన్న. కాబట్టి ఇది అంతే అని చెప్పగానే హిరణ్యకశిపుడు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయి అన్నాడు, ఒక మాట అన్నాడు. తనయుండు కాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు, దైత్య చందన వనమందు కంటకయుత క్షితిజాతమందు భంగి పుట్టి అనవరతంబు రాక్షస కులాంతకునకు ప్రస్తుతి చేయుచున్నాడు. దండనము గాని శిక్షలకు దాయుదు పట్టుడు వీడు కొట్టుడు ఉద్ధతిన్. కొడుకు కాదు, నా కడుపున శత్రువు పుట్టాడు. తనయుడు కాదు శాత్రవుడు దానవ భర్తకు వీడు, కొడుకు కాదు, నా కడుపున శత్రువు పుట్టాడు. దైత్య చందనవనమందు కంటకయుతి క్షితిజాతమును భంగి పుట్టినాడు. దైత్య చందనవనము అంటే రాక్షసులు అనేటటువంటి చందనవనంట. మనం మామూలుగా అంటాం కదా తులసి వనంలో గంజాయి మొక్క అని చెప్పి, అదే మాట వాడాడు. దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతి భంగము పుట్టినాడు. అనవరతంబు రాక్షసులకు కులాంతము ప్రస్తుతి చేయుచుండు. అనంతమున పుట్టి పట్టి శిక్షలకు దాయుడు పట్టుడు కొట్టుడు ఉద్ధతి. వీడిని పట్టుకుని 4 తన్నండి, శిక్షలు వెయ్యండి, శిక్షించి ఏమాత్రం కరుణ చూపించకుండా శిక్షించండి. వీడు మనకే వ్యతిరేకంగా రాక్షస కులం అంతా కూడా అంతరించిపోయేలాగా మనల్ని అంతమొందించేసేలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏమాత్రం కూడా మనకు కావాల్సినట్టుగా ప్రవర్తించట్లేదు. కాబట్టి వీడిని పట్టుకుని శుభ్రంగా శిక్షించండి అని చెప్తే అప్పుడు చండామార్కులు ఇద్దరు కూడా కల్పించుకున్నారు. రాజా, మాకు ఒక అవకాశం ఇవ్వు, ఈ పాపని చదివింతుము, నీ పాదములాన ఇంక నిపుణత తోడన్ కోపింతుము దండింతుము కోపింపకు మయ్య ధనుజ కుంజర వింటే. ఎక్కడో తేడా వచ్చింది మహారాజా, లేకపోతే నీ కొడుకు చాలా వినయ విధేయతలు ఉన్నటువంటి వాడు, చాలా చక్కటి విద్యార్థి. ఈ పాపని చదివింతుము, చక్కగా చదువు చెప్తాము, కోపింతుము దండింతుము, ఈసారి కొంచెం కఠినంగా వ్యవహరిస్తాం. ఇంతకుముందు రాజుగారు అబ్బాయి మనకెందుకు వచ్చిన గోళ, చెప్పేదేదో శుభ్రంగా చెప్పేసి కాస్త నెమ్మదిగా చెప్తే సరిపోతుంది. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు ఉంటారు, గురువు చెప్పే విధంగా చెప్పేస్తూ ఉంటే అందరితో పాటు మామూలుగా అతన్ని కూడా అనుకుని మామూలుగా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కళ్ళు వస్తారు, నా కొడుకుని కూడా అందరితో పాటు ఇది చేస్తావా, నేనెంత, నా కొడుకు ఎంత, నేనెంతటి వాడిని, నా కొడుకుని నువ్వు ఇలా ట్రీట్ చేస్తావా, సింపుల్ ట్రీట్ చేస్తావా, యూ మస్ట్ హ్యావ్ స్పెషల్ కన్సర్న్ అబౌట్ మై సన్, అబౌట్ మై కిడ్. మన లిటరేచర్ అంతా అటువంటి విధంగా వాడతారు మన వాళ్ళు. కలెక్టర్ గారు అబ్బాయి, మినిస్టర్ గారు అబ్బాయి అయితే ఏమిటి, అబ్బాయేగా, విద్యార్థియేగా. పాపం చండామార్కులు ఇద్దరు ఏం చేశారు, రాజుగారు అబ్బాయి ఎందుకు అనవసరంగా ఇది చేయడము, లేని ఆపదలు కొని తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి సౌమ్యంగా చెప్పారు. ఇప్పుడు చెప్తున్నారు, కోపింతుము దండింతుము కోపింపకు మయ్య ధనుజ కుంజర వింటే. నీ కొడుకుని సన్మార్గంలో పెడతాను, నీకు కావాల్సినటువంటి మార్గంలో పెడతాం, నువ్వు మా మీద కోపం తెచ్చుకోకు, ఎక్కడో ఏదో తేడా వచ్చింది కాబట్టి
ఇతన్ని మేము ఖచ్చితంగా మళ్ళీ చదివిస్తాము, చక్కగా అన్నీ నేర్పిస్తాము, కఠినంగా వ్యవహరించి నీకు కావాల్సినటువంటి మార్గంలో పెడతాము అని చెప్పి ప్రహ్లాదుడిని తీసుకెళ్ళారు. మళ్ళీ వారి విద్యా భవనానికి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ తరువాత ఎటువంటి పరిస్థితులు వచ్చాయి, పరిస్థితులు అటువంటి క్రమంలో ప్రహ్లాదుడు ఎటువంటి పర్యవసానాలను ఎదుర్కొన్నాడు, ఆ పర్యవసానం ఒక మహత్కార్యానికి ఏ రకంగా దారితీసింది అనేటటువంటి విషయాన్ని మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సెషన్ని ఇక్కడ ముగిద్దాము. మంగళం చెప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉండండి, అందరూ లాగౌట్ అవ్వద్దు. మంగళం చెప్పిన తర్వాత 5 నిమిషాలు ఉండండి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అపుత్ర అనాథः సదనాः సంతు జీవంతు శరదాం శతం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.